తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి మరి 8 వారాల్లో రిటైర్డ్ అయిన ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కరించాలని ఈరోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు నాకు పంపినటువంటి మరి ఏదైతే లెటర్ ఉందో ఇది నాకు మెయిల్ ద్వారా పంపడం జరిగింది. అంతేకాకుండా నేను కాపీ ఇచ్చిండ్రు. ఇది చీఫ్ సెక్రటరీ తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి కూడా ఇది ఆయనకు పంపిండ్రు. అదే సేమ్ కాపీ నాకు కూడా పంపడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా తెలంగాణలో ఇప్పటికీ దాదాపు 40 మంది చనిపోయారు. నేను ఈ పిటిషన్ వేసిన నాటికి 12 మంది చనిపోయారు. నా మొదటి పిటిషన్ ఇదే. ఈరోజు వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ నిజంగా చరిత్రాత్మకమైంది. ప్రభుత్వం నిజంగా ఇంకా మీరు కాలయాపన చేయకుండా, మీరు ఇంకా ఇది చేయకుండా, మళ్ళీ ఇంకా మీరు హైకోర్టుల జడ్జిమెంట్లు, ఈరోజు కంటెంప్ట్లు ఇవన్నీ కూడా పోకుండా నేను ఎంత దూరమైనా కొట్టాడతాము, ఎక్కడి వరకైనా కొట్టాడతాము. కానీ అందులో మీ ప్రభుత్వం అంటే మీకు ఏమైనా చలనం ఉందో లేదో నాకు తెలియదు. మీకు చలనం లేదు, అసలు ఏమి లేదన్నట్టు కనబడుతుంది. ఈ 10 రోజులలో మీరు ఎంతమంది కాంట్రాక్టర్లకు ఎంతెంత బిల్లు ఇచ్చిండ్రు కూడా నేను చెప్పగలుగుతా. ఈరోజు ఫైనాన్స్లో ఉన్నటువంటి డిఎస్ డిప్యూటీ సెక్రటరీ ఏదో ఆయన పేర్లు చెప్పమంటే పేర్లు కూడా చెప్తా. ఆయన ఫైనాన్స్ సెక్రటరీ బట్టి గారు ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కంపెనీకి ఎన్ని పైసలు వాళ్ళ కాంట్రాక్ట్ బిల్లులు మీరు మంజూరు చేసి చెప్పండి. ఈరోజు ప్రతి ఎమ్మెల్యే లెటర్ మీద 10 కోట్ల పైసలు బిల్లులు ఇవ్వనికి అని చెప్పేసి వాళ్ళకి అధికారం ఇచ్చినట్టే ఏందని చెప్పండి. ఈరోజు ఇవన్నీ కమిషన్ లెక్క కాకుంటే దీన్ని ఏమంటారు? ఈరోజు ముందుగా జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మానవ హక్కులకు, రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాలకు 40 సంవత్సరాలు వాళ్ళు మాకు సేవలు అందించారు అనే వారికి ఈరోజు విలువ ఇయ్యనటువంటి వారికి ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏవైతే ఆదేశాలు ఇచ్చినాయో ఆదేశాలు ఒక చెంపదెబ్బ. ఈ ప్రొసీడింగ్స్ ఒక చెంపదెబ్బ. ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళ డబ్బులు వీళ్ళకి ఇచ్చేటట్టుగా చేయాలి. ఇంకోటి అన్నిటికంటే ఒక 2 ప్రధానమైన అంశాలపైన ఈరోజు మన చర్చ ఉంటుంది. దీనిపైన ఫోన్ కాలర్స్ కూడా మనం ఫోన్లు కూడా తీసుకుందాం, మీరు ఫోన్లు కూడా చేయండి. ఒకటి ఈ ప్రొసీడింగ్స్ పైన, రెండవది ఇంకో లెటర్ కూడా నేను ఇక్కడ పెడతా. ఇదేంటంటే కల్వకుంట్ల కవిత గారు సెప్టెంబర్ నెలలోనే రాజీనామా చేసింది. ఇది ఆమె రాజీనామా కాపీ. మరి రాజీనామా చేసిన ఆమె ఈరోజు నిన్నటి దినాన కౌన్సిల్కి ఎందుకు వచ్చింది? ఇది కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసమే. ఎన్హెచ్ఆర్సీ 2 అంశాలపైన మనం చేస్తున్నాము. ఒకటి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రభుత్వానికి రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క సమస్యను 8 వారాల్లోపు పరిష్కరించాలి అనే ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాన్ని కాపీ మొత్తం చదువుదాము. ఈరోజు మీడియా కూడా నేను రిలీజ్ చేసిన. ఆన్లైన్లో ఉన్నవారు సాధ్యమైనంత వరకు ఇది షేర్ చేయండి, ఎందుకంటే మనం లైవ్లో పోతున్నాం, వాళ్ళు మిస్ కాకుండా వాళ్ళందరూ కూడా వినాలని. ఇంకోటి కల్వకుంట్ల కవిత గారు సెప్టెంబర్లోనే తన ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. ఆ రాజీనామా డాక్యుమెంట్ కూడా నేను ఇక్కడ సైడ్లో పెట్టిన. ఈరోజు మరి రాజీనామా చేసిన ఆమె ఒకటేసారి కౌన్సిల్కి వచ్చి ఎందుకు ఏడిచింది, ఎందుకు ఇది పట్టుకుంది, ఈ రెండింటిపైన ఈరోజు మన ఒక చర్చ ఉండబోతుంది. దీన్ని బ్రేక్ చేసింది మనమే. దీన్ని బ్రేక్ చేసింది ఏ పెద్ద ఛానళ్ళు, 6 ప్యాక్ ఛానళ్ళు, ఏబిఎన్ ఛానళ్ళు, ఆ ఛానళ్ళు, ఈ ఛానళ్ళు, ఏ ఛానల్ కూడా బ్రేక్ చేయలే. దీన్ని బ్రేక్ చేసిండ్రు. ఈరోజు అన్ని మీడియా చెవులలో పూలు పెట్టిండ్రు, ఇంక్లూడింగ్ చైర్మన్ గారు కూడా. మరి ఆమెకు గంట సేపు మాట్లాడడానికి అవకాశం. ఇవన్నీ కూడా మన వివరాలు మన పూర్తిగా వెళ్ళే ముందు ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇది అన్ని వాస్తవాలు, ఇవి మనం చేస్తున్న పోరాటాలు ఇవి. కాబట్టి ఇవి ఏ ఛానల్ కవర్ చేస్తలేదు. కాబట్టి మనం కొన్ని ఎక్స్క్లూజివ్గా బక్కజెట్స్ అండ్ ఫ్యాక్ట్స్లో మనం నిజాలు వాస్తవాలన్నీ కూడా మాట్లాడుకుందాం. ముందుగా ఈరోజు అసలు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏం డైరెక్షన్ ఇచ్చింది అనేది మనం
చూస్తే ఈరోజు ఇది నేను స్క్రీన్ మీద మొత్తం చేస్తా, అందరూ కూడా చదివేటట్టుగా కొంచెం బ్రాడ్గా చేద్దాము. ఓకేనా? రైట్. ఇవాళ పైన చూడండి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మానవ్ అధికార్ భవన్ బ్లాక్ సి GPO న్యూఢిల్లీ. ఓకేనా? లా డివిజన్ కేసు నంబర్ 166136/2/2025, డేట్ 6/1/2026. అంటే ఈ రోజున ఇచ్చినటువంటి డైరెక్షన్. ఈ డైరెక్షన్లో ఏమున్నది? టు ది చీఫ్ సెక్రటరీ, అంటే వాళ్ళు పాత అడ్రస్ రాసిండ్రు. టు ది చీఫ్ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, బుల్గుర రామకృష్ణ భవన్, 9th floor, పాత ఆఫీస్ రాసి, కానీ మెయిల్లో వాళ్ళ కాపీ పోయింది. cs@telangana.gov.in పోయింది. ది కంప్లైంట్ ఇంటిమేషన్ డేటెడ్ 13/10/2025 రిసీవ్డ్ ఫ్రమ్ బక్క జడ్సన్. అంటే 13వ తారీఖు నాడు ఇచ్చినామంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అంటే 3 నెలలు అయింది మనం ఫైట్ చేయబట్టి. ఓకేనా? 13/10 అంటే అక్టోబర్ 10, నవంబర్ 10, డిసెంబర్ 10, ఇక జనవరి అంటే 3వ నెల అన్నట్టు 10వ తారీఖు వస్తే. ది కంప్లైంట్ ఇంటిమేషన్ డేటెడ్ 13/10/2025 రిసీవ్డ్ ఫ్రమ్ బక్కా జడ్సన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయీస్ వాజ్ ప్లేస్డ్ బిఫోర్ ది కమిషన్ ఆన్ 6/1/2026. అంటే ఈ రోజున కమిషన్ ముందుకు ఇది బెంచ్ మీద వచ్చింది. ఎక్కడ? ఢిల్లీలో. ఇక్కడ ఢిల్లీలో వచ్చింది. అపాన్ పర్సీవింగ్ ది సేమ్ ద కమిషన్ డైరెక్టెడ్ యాజ్ ఫాలోస్. ఎవరికి? చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చిన ఆదేశాలు. ది కంప్లైనెంట్ be transmitted to the concerned authority for such action and deemed appropriate. The authority concerned is directed to take appropriate action within 8 weeks associating the complainant victim and to inform him or her of the action taken in the matter. 8 వారాల లోపు ఈ చనిపోయిన వారి అందరికీ కూడా, అంటే అప్పటికి 12 మంది చనిపోయినని ఇచ్చినాం. ఇప్పుడు దాదాపు 40 మంది చనిపోయినరు. ఈరోజు రిటైర్ అయిన వారందరిది కూడా ఇప్పుడు 20,500 మంది. అయితే రేపు నేను కాపీ పెట్టి చీఫ్ సెక్రటరీ గారికి ఒక లెటర్ కూడా ఇవ్వబోతున్నాం. రేపు ఇచ్చి ఆ కాపీ మళ్ళీ NHRC, ఎందుకంటే ఇప్పుడు మనం లేటెస్ట్ అప్డేట్ చెప్పాలి. యాజ్ పర్ ద మన ఇది మన ఎవరిదంటే ఇప్పుడు యాజ్ పర్ ద డిప్యూటీ స్పీకర్, అంటే ఫైనాన్స్ మినిస్టరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చిన దాన్ని బట్టి లెక్కలు మనం కంప్లైంట్ ఇచ్చినప్పుడు 13,000 ఉండే, కానీ ఇప్పుడు 20,500 మంది అని మీరు చెప్పిర్రు. నంబర్ 1. రెండవది ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది అని చెప్పిర్రు. రెండవది ఈరోజు టీచర్లు ఎంతమంది అని చెప్పిర్రు. ఇవన్నీ డేటా పెట్టి ఈ ఏదైతే మన ప్రొసీడింగ్స్, ఏవైతే డైరెక్షన్, ఏవైతే ఆదేశాలు NHRC ఇచ్చిర్రో దాన్ని కాపీ పెట్టిన చీఫ్ సెక్రటరీ గారికి మరియు ముఖ్యమంత్రి గారికి రేపు ఇద్దరు కూడా రేపు అందజేస్తా. అందజేయడం కాకుండా రేపు అక్కడ ప్రెస్ మీట్ కూడా పెడతా. రేపు నేను సెక్రటరీ దగ్గర దీని మీద పూర్తిగా ప్రెస్ మీట్ పెడతా. నన్ను పొద్దుగాల పూట వాళ్ళు అనుమతించారు, నన్ను సెక్రటరీ పోనీకి మార్నింగ్ టైంలో అనుమతించారు నాకు. కాబట్టి 3 గంటల టైంలో నేను సెక్రటరియట్కి వెళ్ళి ఇది అందిస్తా. ఈరోజు నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోకున్నప్పటికీ, రాష్ట్రంలో ఉన్న నాయకులు ఎవరు మాట్లాడినప్పటికీ, ఈరోజు కేంద్రము మానవ హక్కుల కమిషన్ మాత్రము పట్టించుకుని, నేను ఇన్ని రోజులైంది కేసు వేసి ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవని చాలా బాధపడ్డా. చూస్తుండగా 12 ఈరోజు 42కు నంబర్ చేరింది. ఈరోజు చాలామంది వ్యాధిగ్రస్తులయ్యారు, చాలామంది బెడ్ల పైన ఉన్నారు, చాలా పైన ఇంకో విచారకమైన విషయం ఏంటంటే, నిన్న మనల్ని అరెస్ట్ చేసినప్పుడు కొంతమంది తీసుకుపోయేటప్పుడు వ్యాన్లలో చెప్తా ఉండే, సార్ మీరు ఒకసారి ఒక వీడియో చేసిండ్రు ఆరోగ్య భద్రత గురించి, మా కోసము మాట్లాడిండ్రు, ఈరోజు బాజాప్తా బోర్డులే పెట్టిండ్రు, ఈ హెల్త్ కార్డులు ఇక్కడ పనిచేయాయి, మీరు నీమ్స్కు వేరే దవాఖాన బొమ్మని, అక్కడ పరిస్థితి అట్టున్నది సార్, కానీ మా జీతాలకి ప్రతి నెల 300 రూపాయలు ఎస్ఐలకు సిఐలకు 700 రూపాయలు కట్ చేసుకుంటున్నాం సార్, మరి పైసలు ఎందుకు కట్ చేయాలి, మేము అడుగుతానేమో మనం పగబడతారు, మీ అటువంటి వాళ్ళు మాట్లాడలే అని చెప్పి ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న పరిస్థితి బాజాప్తా సర్క్యులరే తీసేసారు. కాబట్టి అవన్నీ కూడా ఈరోజు మానవ హక్కుల, పోలీసులో కూడా మానవ హక్కులు ఉంటాయి, అవన్నీ కూడా అవన్నీ కూడా తీయాల్సిన అవసరం ఉంది, అవన్నీ కూడా ఏవి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈరోజు
మేము ఆ రోజు అంటే 3వ నెల ఇప్పటికీ ఇంకో 4 రోజులైతే 3వ నెలకెళ్ళి టేకప్ చేశాను. నా ఫస్ట్ పిటిషన్ జాతీయ మానవ హక్కుల కమిషన్కి ఇచ్చినట్టు ఫిర్యాదుకెళ్ళి మొదలైంది. జాతీయ మానవ హక్కుల కమిషన్కి ఎందుకు ఇచ్చినంటే ఈ కంప్లైంట్ ఇచ్చిన ఒక 3 రోజుల ముందు, అంటే ఇది నేను ఆ 10వ తారీఖు ఇస్తే వాళ్ళు నాకు 7-8వ తారీఖు నాడు కొంతమంది ఒక 2-3 రిటైర్డ్ ఎంప్లాయీస్ సెక్రటరీ అక్కడ కలిసి నాకు ఈ విషయము అంతా కూడా వాళ్ళు చాలా బాధపడుకుంటున్నారు చెప్తున్నటువంటి పరిస్థితి పైన మేము స్పందించి ఆ రోజు వెంటనే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి మన గవర్నర్ గారికి ఇవాళ ఆయన చేతులెత్తి దండం పెట్టి మొక్కాలి. గవర్నర్ గారికి ఇవాళ దాకా చీమ కుట్టినట్టు కూడా లేదు, చీమ కుట్టినట్టు కూడా లేదు, మాట్లాడడానికి కూడా లేదు. ఈరోజు నేను దీనిపైన మన ఎమ్మెల్యే గారు ఈరోజు వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే గారిని లైన్లో తీసుకొని ఆయనతో మాట్లాడదాము. ఆయన ఈరోజు చాలా బ్రహ్మాండంగా మాట్లాడిండు. దయచేసి చూస్తున్న వారు ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఈరోజు మాట్లాడే మాట చాలామంది వినాల్సిన అవసరం ఈరోజు ఉన్నది. ఎందుకంటే ఈరోజు ఆయన మన కోసం నిలబడ్డాడు, మనతోని ఆయన ఉన్నాడు, మనతో నిలబడ్డాడు, మనతోని ఈరోజు మద్దతు తెలుపుతుంది. కాబట్టి ఈరోజు ఆయన మనం సపోర్ట్గా నిలబడ్డాడు. పొద్దుగాల దినాన కూడా నేను ఆయనకు అన్నీ కూడా బండి రన్నింగ్లో ఉన్నట్టుంది, కలుస్తలేదు. నేను లైన్లో తీసుకొని ఈరోజు మాట్లాడతా. ఇవాళ సాయంత్రం కూడా ఆయనకు నేను కృతజ్ఞతలు చెప్పిన, ఖచ్చితంగా దీక్ష కూడా కూర్చుంటానని చెప్పిండు. కానీ అంతకుముందే మనకు అన్నీ కూడా ఈరోజు అన్నీ పాజిటివ్గా అవుతూ ఉన్నాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ అసోసియేషన్ సభ్యులకు కొత్త ఐడియాలు ఏమి వేయకండి, మీరు కొత్త ఐడియాలు కొత్త ఆలోచనలు మీరు ఏమి వేయకండి. మనం ఏవైతే మేము చేస్తున్నామో అది సాఫీగా చేసుకొని 24/7 ఇష్యూస్ పైనే ఉంటాం. ఇవాళ మీ ఇష్యూ అయిపోతే నెక్స్ట్ నిరుద్యోగులకు తీసుకుంటాం, ఇదైపోతే కాంట్రాక్టులకు తీసుకుంటాం, ఇదైతే ఇంకొకళ్ళు తీసుకుంటాం. ఈ విధంగా రెగ్యులర్ మనకు ఏదో ఒక ఇష్యూ ఉంటుంది. కాబట్టి మనం దీనిపైనే పోద్దాం, మనం వాళ్ళని కలుద్దాం, వీళ్ళని కలుద్దాం, అట్లా పోదాం, ఇట్లా పోదాం, నలుగురు నా దిక్కులో పోతే ఇది తెగది ఇది. కాబట్టి మీరు అక్కడికి మేము ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నామో మా ప్రయత్నాలకు మీ మద్దతు తెలుపండి. అవుతుంది, మీరు చేసే ప్రయత్నాలను చేసినారు, అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి 2 ఏళ్ళకి వెళ్ళి, ఏం కాలే. కాబట్టి కొత్త ఐడియాలు ఏమి వేయకండి, అన్నీ సాఫీగా పోతున్నాయి. ఇవాళ ఒక్కొక్కళ్ళు స్పందిస్తూ ఉన్నారు, ఒక్కొక్కళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. హరీష్ రావు గారితో కూడా చాలా గట్టిగా మాట్లాడించే ప్రయత్నం నేను చేస్తా. 101% నేను హరీష్ రావు గారితో కూడా గట్టిగా మాట్లాడే ప్రయత్నం నేను ఖచ్చితంగా చేస్తా. ఈరోజు ఎన్హెచ్ఆర్సీ విల్ డెఫినెట్లీ హెల్ప్ రిటైర్డ్. ఆల్రెడీ ఇట్ హ్యాస్ హెల్ప్డ్. Already it has given a direction to the Chief Secretary of Telangana. They have to obey the law. They have to obey the Human Rights Commission. They cannot avoid it. They cannot ignore the orders given by the Honorable Chairperson of NHRC. ఎందుకంటే నేను దీనిపైన ఒక సుదీర్ఘమైన పోరాటం చాలా ఇష్యూస్ పైన చేసినాము. వాళ్ళు చాలా బాగా స్పందించారు. వారికి నిజంగా ప్రత్యేకమైన కృతజ్ఞత. నేను వేసిన కేసు కూడా చాలా బలంగా వేసిన. ఈరోజు అన్ని ప్రెస్లకు పంపినామా, ఎక్కడి వరకు వస్తాయని చూడాలి. కానీ ఈరోజు ఎన్హెచ్ఆర్సీ ఇచ్చినటువంటి ఈ ఆదేశం పైన మనం ఖచ్చితంగా చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఎంతమందికి ఇచ్చినా ఎవరు స్పందించలే. ముఖ్యమంత్రికి ఇచ్చినాము, గవర్నర్కి ఇచ్చినాము, మీకు చీఫ్ సెక్రటరీకి ఇచ్చినాము, ఫైనాన్స్ సెక్రటరీకి ఇచ్చినాము. ఈరోజు ఎవరికి ఇచ్చినా ఈరోజు స్పందించని పరిస్థితులలో ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్ 8 వారాలు టైం ఇచ్చి 8 వారాల్లోపు వీళ్ళ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి. ఇంకో దిక్కుకెళ్ళి మనం చూస్తే ఈరోజు కల్వకుంట్ల కవిత గారిది. ఒక్క నిమిషం లైన్లో ఉండండి సార్. నమస్కారం సార్. నమస్తే, బాగుండ్రా? నమస్తే అన్న, నేను భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుంచి అన్న. నమస్తే. అలా జాతీయ మానవ హక్కుల కమిషన్కి ఫస్ట్ మీరు కృతజ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే నేను కరెక్ట్ 3 నెలల క్రితం, అంటే 4 రోజులు తక్కువ 3 నెలల క్రితం అక్టోబర్ 10వ తారీఖున ఈ అప్పటికి 12 మంది చచ్చిపోయినారు. 12 మంది రిటైర్డ్ అయిన ఉద్యోగులు మరణించారు. అంతేకాకుండా ఈరోజు చాలామంది వ్యాధిగ్రస్తులు అయ్యారు. అప్పుడు నీతో కూడా ఫోన్లో మాట్లాడినా. కాబట్టి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పియాలన్నప్పుడు దాన్ని స్పందించి జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించి ఈరోజు చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు ఇచ్చి 8 వారాలలో వీళ్ళ సమస్యలు పరిష్కరించి బక్క జెర్సన్కు చెప్పాలి, మరియు నష్టపోయిన వాళ్ళకు కూడా వాళ్లకు చెప్పాలనే ఆదేశం ఇచ్చిందన్న. ఈరోజు ఢిల్లీలో ఈ వాదనలు జరిగినాయి. ఢిల్లీలో
మానవ హక్కుల కమిషన్ వాదనలు జరిగినాయి. వాళ్ళ డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ కృతజ్ఞతలు చెప్పుకుందాం మనం అందరం. ఇప్పుడు చెప్పండి అన్న. అన్న ముందుగా ఇప్పుడు కృతజ్ఞతలు కాదన్నా, ఆ, 2 నెలల క్రితమే మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా, మిమ్మల్ని ఫాలో అవుతున్నా, మీ యొక్క మంచితనాన్ని లేకపోతే మీ యొక్క త్యాగ గుణాన్ని ప్రతిరోజు స్మరించుకుంటూనే ఉన్నా. నేనొక్కనే కాదు, ఇది ముఖస్థుతి కాదు, నేనొక్కనే కాదు, ఎంతో మంది మేము వరదలు కొట్టుకొని పోయే వాళ్లకు ఒక చిన్న గడ్డి పూస దొరికినా గాని ఒక ఎంతో సంతోషం, బలం లాగా మేము అప్పుడు ఫీల్ అయినాం. అందుకనే నేను నెంబర్ సంపాదించుకొని మీకు ఫోన్ చేసి నా గోడంతా నా కిడ్నీ ప్రాబ్లం తోని పడే ఇబ్బందులన్నీ కూడా మీకు చెప్పటం జరిగింది. మీకు సదా కృతజ్ఞతలు. నేనే కాదు, మా కుటుంబ సభ్యులు, నాతో పాటు మిత్రులందరూ కూడా మీకు రుణపడి ఉంటాం అన్న. ఇవన్నీ కూడా మారుతున్నటువంటి కాలంలో ఎంతో మంది యాడ్ అవుతా ఉంటారు. ఎంతమంది యాడ్ అయితే అంత పలసన పడవచ్చు, డైవర్ట్ కావచ్చు, ఏమైనా కావచ్చు. బీజం వేసినోడే గొప్పవాడు, మహనీయుడు. ఎందుకంటే మేము ఉద్యోగం చేసినామన్నా, మేము ఏ అభిప్రాయంతో చేసినామంటే జీతం కోసం, బ్రతికేటువంటి పరిస్థితి కోసం చేసినాం. ఏదో మీలాగా సామాజిక కార్యకర్తలాగా పక్కన వాళ్ళని ఉద్ధరించాలనేటువంటి పరిస్థితిలో మేమేమి ఉద్యోగం చేయలేదు. కానీ మేము నష్టపోయినాం కాబట్టి మీరు మాకు అండగా నిలబడ్డందుకు మాకు ఒక దేవుడిలాగా మిమ్మల్ని భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే మరి మరి హరీష్ రావు గారు మరి మాట్లాడారు. ఇవన్నీ కూడా ఎవరిని మాట్లాడినా బీజం మీరు వేశారనేది అది జగమెరిగినటువంటి సత్యం. మీకు మేము గుర్తించకపోవచ్చు, నేను యాజ్ ఏ రాసమల్ల ఈదగా మిమ్మల్ని నేను మెచ్చుకోవచ్చు, మీకు దండం పెట్టవచ్చు, మిమ్మల్ని అభినందించవచ్చు, అన్ని చేయవచ్చు. నా డబ్బులు నాకు వచ్చిన తర్వాత మీ మీద ఇంత అభిమానం ఉండకపోవచ్చు అన్న. ఎందుకంటే మేము ముందే చెప్పిన, మేము సామాజిక కార్యకర్తలం కాము. ఎదుటి వాళ్ళు బాధపడతా ఉంటే స్పందించి సహాయం చేసేటువంటి జీవితం మా గతంలో లేదు. కాబట్టి మా కష్టం వచ్చింది కనుక మేము మీ యొక్క సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోయే విధంగా గుర్తుంచుకునేటట్టుగా మీరు మాకు సహాయం చేసినారు. మేము గతంలో కూడా ఏ ఉద్యోగి కూడా అనాథలాగా లేడు. ప్రతి వాడికి ఒక యూనియన్ ఉన్నది. మా యూనియన్ టీచర్స్ యూనియన్ లా 5-6 యూనియన్లు ఉన్నాయి. 5-6 యూనియన్లకు ఎవరికి ఏ యూనియన్ లేకుండా అనాథగా ఎవడు లేడు. కానీ ప్రతి ఒక్క యూనియన్, ఈ ఒక్కటి పిఆర్టీయూ అని గాని, యూటీఎఫ్ గాని, ఎస్టీయూ అని గాని, ఇవన్నీ ఎవడు కూడా మా గురించి పట్టించుకున్న పాపాన లేదు. మాకు సంఘం గాని, ఈ యొక్క పార్టీలు గాని ఏ సహాయం చేయలేదు. ఇది మిమ్మల్ని గుర్తించటం ఎట్లా అంటే ఇదే గుర్తించటం కాదు, ఇంకొకరు గుర్తించటం కాదు. భగవంతుడు గుర్తించి 2000 మందిని కదిలిచ్చి ఇంకా 2000 మందిని హౌస్ అరెస్ట్ చేసే పరిస్థితి తీసుకొచ్చి ఇలా వార్తల్లోకి నిలబెట్టిండు. ఇక మీరు సాధించిన విజయంలో ఈ రోజు మీరు ఇచ్చినటువంటి ఒక గొప్ప శుభవార్త మాకు డబ్బులు వచ్చినంత ఆనందం కలుగుతా ఉంది, సంతోషం. మీరు కదిలిచ్చిండ్రు. కామారెడ్డి ఎమ్మెల్యే గారు, బీజేపీ ఎమ్మెల్యే గారు హృదయపూర్వకంగా కదిలిండ్రు. మరి ఇవన్నీ కూడా అందరికి కూడా మేము కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాం. మీ యొక్క తొలి అడుగు అది ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా భగవంతుడు గుర్తిస్తాడు. మీకు మీ కుటుంబానికి న్యాయం మంచిగా జరగాలని, మీకు ఏ చిన్న పూస కూడా, గడ్డి పూస కూడా అడ్డం రాకుండా భగవంతుడు అన్ని తప్పించి మీరు రావాలని, మీరు ఇంకా ముందుకు పోవాలని మేము కోరుకుంటా ఉన్నా. నేను కూడా అసెంబ్లీ కాడికి వచ్చిన, ఫోటో దిగి పెట్టినా అక్కడ ఒక్కళ్ళని లేకుండా చేసిండ్రు. నేను పెట్టిన, ఓ ప్రభుత్వమా
విజయం సాధించినవని, ఈ రోజు ఒక్కరోజు విజయం సాధించినవు, అది నీకు విజయం అనిపించవచ్చు, కానీ అరెస్ట్ కావడం, ఈ రకంగా కావడం అది శాశ్వతమైనటువంటి మా విజయంగా భావిస్తానని పోస్ట్ పెట్టిన. మీకు కూడా అదే పోస్ట్ పెట్టినా. ఓకే ఓకే అన్న, జర వేరే ఫోన్లు ఉన్నాయి ఇంకా అన్న. మాకు ఎన్ని యూనియన్లు ఉన్నా అవసరం లేదు, మీరు కదిలిచ్చిండ్రు. మా యూనియన్లన్నీ మమ్మల్ని తొంగలో దొక్కినాయి. మీకు కూడా ఎన్నో, ఇప్పుడు మాకు చిన్న ఫోన్ చేసినందుకే ఒక ఎస్ఐ గారు ఫోన్ చేసి ఏంటి మెసేజ్ బాగా పెట్టినావు అని అన్నాడు. మరి నాకు ఇంతోనికే అంత కొద్దిగా ఇబ్బంది ఉంటే మరి మీకెన్ని ఇబ్బందులు ఉంటాయి? మా దాంట్లో కూడా కొంతమంది అధికార దాహం కోసం, లేకపోతే బక్క జడ్సన్ గారు డెవలప్ కావడం ఎందుకనేటువంటి దుష్ట శక్తులు కూడా ఉంటాయి అన్న. అంటే తెలియని విషయం కాదు, జీవితంలో నాకంటే మీకు ఎక్కువ అనుభవం ఉన్నది. మరి ఏదేమున్నా మీరు మా నాయకుడు, మాకు సంఘాలు అవసరం లేదు, మాకు రాజకీయ అనుభవం లేదు, మాకు ఆ చరిత్ర లేదు. ఏదో డబ్బులు వస్తే మీకు దండం పెడతాం, మా జాగాలో మేము బ్రతికేవాళ్ళం. ఓకే ఓకే, అంతేనా అన్న? థ్యాంక్ యూ అన్న. మళ్ళా మాట్లాడనా? మీకు మరొకసారి చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నేను ఒక మాట చెప్పని అన్న. అయిపోయింది. ఆనాడు యేసుక్రీస్తు ఇంకొకళ్ళ గురించి, కష్టాల గురించి తను కష్టపడ్డాడు. ఈ రోజు అంతటి త్యాగం కాకపోయినా, పోలిక సరిపోను లేకపోయినా గాని ఈ సమాజంలో అందరు కళ్ళు మూసుకొని ఉన్నారు. విశ్లేషణకర్తలు టీవీల ముందు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంతో మంది విశ్లేషకులు, తెలకపల్లి రవి గారు, వాళ్ళు వీళ్ళు అందరూ ఎంతో మేధావులు, అందరూ కూడా ఒక కష్టం వచ్చింది, ఒక ఇబ్బంది ఉన్నదంటే చర్చలు విశ్లేషణ చేసేటోళ్ళు వాళ్ళందరూ సగం మంది చచ్చిపోయారు, సగం మంది ఐసీయూలో ఉన్నారు, సగం మంది పెరాలసిస్ వచ్చి రోగాలు వచ్చి చచ్చిపోయారు. అందుకనే ఎవడూ లేడు, మీరు ఒక్కళ్ళు ఉన్నారు, మా కోసం ప్రయత్నం చేయండి. మేమైతే మీకు రూపాయి ఇయ్యలేము, కానీ మాకు మిమ్మల్ని బాగా దేవుడు చూడాలని మేము చేతులెత్తి దేవుని కూడా ప్రార్థన చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈయన 2 కిడ్నీలు ఖరాబ్ అయినప్పటికీ అన్న నమస్తే అన్న. అన్నగారు నమస్తే అన్న. అవునవునన్న. ఇవాళ జాతీయ మానవ హక్కుల కమిషను నేను 3 నెలల కింద, అంటే 10 అక్టోబర్ 2023 రోజున ఒక కేసు వేసినాము. ఆ కేసుకు సంబంధించి ఈరోజు ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఢిల్లీకి వెళ్ళి డైరెక్షన్ ఇచ్చింది. 8 వారాల్లోపు ఈ రిటైర్మెంట్ వాళ్ళ సమస్యను పరిష్కరించాలనే ఆదేశాలు ఇచ్చింది ఒకటి. ఇంకో అంశం ఏంటంటే, కల్వకుంట్ల కవిత గారు నిన్న కౌన్సిల్, అంటే పొద్దుగాల మనం 10:30కి వెళ్ళి అసెంబ్లీకి పోడు స్టార్ట్ అయినాం. 11:30 వరకు అన్ని ఛానళ్ళలో లైవ్ మనదే నడుస్తుండే, టీవీ 9. ఒకటేసారి కవిత గారు వచ్చారు. కవిత గారు వస్తే నాకు ఇబ్బంది ఏం లేదు, కానీ ఈమె సెప్టెంబర్ 3వ తారీఖునే రాజీనామా చేసింది. నేను స్క్రీన్ పైన ఈ ఫోటో పెట్టిన, ఆమె లెటర్, సంతకం ఉన్న లెటర్ పెట్టిన. ఏమని పెట్టిందంటే, టు ద చైర్మన్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ హైదరాబాద్, I humbly tender my resignation of my seat in the house with effect from 3/9/2025. అంటే 3/9/2025 తారీఖుగా నేను హౌస్ వస్తలేను, ఇది ఇమీడియట్ ఎఫెక్ట్ చేయండి అని చెప్పేసి చైర్మన్కు లెటర్ ఇచ్చిందన్న. అంటే కౌన్సిల్కు పోవద్దు. అసొంటి ఆమె వారం రోజులకెళ్ళే మన రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా చలో అసెంబ్లీ అని ప్లాన్ చేసుకొని, నేను జిల్లా తిరిగి ప్రెస్ మీట్లు పెట్టి, రోజు లైవ్లు పెట్టి, అందరినీ ఏకం చేసి హైదరాబాద్కి వచ్చినాక ఈమె ఎందుకు కౌన్సిల్కు పోవాలి? 11:30 తర్వాత లైవ్లంతా ఈమె దిక్కు ఎందుకు తిప్పాలి? కెమెరాలన్నీ అన్ని వార్తలు. ఈరోజు అన్న అసెంబ్లీ అనే చలో అసెంబ్లీ అనే చాలా పెద్ద ప్రోగ్రామ్ ఇది మామూలు ప్రోగ్రాం కాదు, చాలా పెద్ద ప్రోగ్రాం, పెద్ద పొలిటికల్ పార్టీలు తీసుకునే ప్రోగ్రాము. అసలు అంత పెద్ద ప్రోగ్రాం అంటే ఒక పొలిటికల్ పార్టీ కింద మహిళా విభాగం ఉంటుంది, యువజన విభాగం ఉంటుంది, విద్యార్థి విభాగం ఉంటుంది, ఈరోజు ఎస్టీ సెల్ ఉంటుంది, ఎస్టీ సెల్ ఉంటుంది, అందులో మహిళా సెల్, ఇవన్నీ సెల్స్ అని ఉంది. వాళ్ళందరూ కలిసి పిలుపునిచ్చి కదిలితే పోయేది అసెంబ్లీ. అసలు మనం చిన్న ప్రాణాలను మనం వేసుకొని
చెలో అసెంబ్లీ సక్సెస్ చేస్తే ఈమె నాకు ఇవాళ ఒక మేధావి నాకు ఈరోజు మీడియా మొత్తం అంటే ఈరోజు మీడియా కళ్ళు మూసుకపోయినాయి అన్న. కవిత అంటే ఆమె రాజీనామా చేసినామె మళ్ళీ ఎందుకు వచ్చిందని ఏ మీడియా ఎందుకు రాయలేదన్నా? రాయరు, ఎందుకంటే ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి కదా వాళ్ళ ప్లాన్. ఈమె పంపింది రేవంత్ రెడ్డి అన్న 1000%. ఈ లెటర్ పైన మాట్లాడలే. ఇప్పుడు ఈమె రాజీనామా చేసినప్పుడు ఏడవలే. నిన్న ఎందుకు ఏడిచింది? ఎందుకు ఆమె ఆమె పోయింది ఏడిచింది? ఎవరి కోసం ఏడిచింది? అరే పాపము ఈరోజు 60 ఏళ్ళు దాటిన మాకు చదువు చెప్పిన గురువులు, మాకు సేవ అందించిన ఉద్యోగులు, వాళ్ళు నౌకర్లు పోయి ఈరోజు రిటైర్డ్ అయిపోయి పైసలు అందక 42 మంది చచ్చిపోయిందని చెప్పి కొంగు పట్టుకున్నది అన్న. ఇట్లా కొంగు పట్టుకుని ఏడిచిందా? దేనికోసం ఏడిచింది? నన్ను తొక్కిండ్రని, నన్ను అనగదొక్కి. ఎవరి కోసం ఏడిచింది? మన బిడ్డల కోసం ఏడిచిందా? లేకుంటే విద్యార్థుల కోసం ఏడిచిందా? నిరుద్యోగుల కోసం ఏడిచిందా? 42 మంది చచ్చిపోయిన వాళ్ళ కోసం అని ఏడిచిందా? ఈరోజు ఇందాక నీకంటే ముందు ఒక ఆయన ఫోన్ చేసిండు. ఆయన 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి. రాచమల్ల ఈరయ్య భద్రాద్రి కొత్తగూడెం 2 కిడ్నీలు ఖరాబ్ అయ్యి కిడ్నీ వాళ్ళ అన్న బిడ్డ కిడ్నీ వేసుకొని బయట గాలి కూడా దాకద్దు. అయినా కానీ ఆయన అంబులెన్స్ వేసుకొని సెక్రటరీ దగ్గరకు వచ్చింది. నిన్న వాళ్ళ తరపున మాట్లాడిందా? ఇవాళ ఎందుకన్నా ఎందుకు వచ్చి మాట్లాడింది? మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ఈమె 3/9 నాడు రిసిగ్నేషన్ ఇచ్చింది, ఇమీడియట్ ఎఫెక్ట్ గా. మరి ఒకవేళ అసెంబ్లీకి పంపాలనుకుంటే పిఏ నుంచి పంపొచ్చు కదా. మరి ఈమె ఎందుకు పోయింది? కేవలం మనం చేస్తున్నటువంటి ధర్నాను డైవర్ట్ చేయడానికి. ఆమె పిఏ పంపేది ఈమె స్వయంగా పోయి ఇచ్చేసింది, అయిపోయిందిగా. ఈమె కౌన్సిల్ కు సంబంధం లేదు. ఆల్రెడీ ఇచ్చేసిందా? 3/9/2023 ఇచ్చింది రాజీనామా. లెటర్ పెట్టిన స్క్రీన్ పైన. అసెంబ్లీకి ఎందుకు పోయింది అనవసరంగా? అంటే ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఒక కుట్రలో భాగం. అంతే కదా? అంతే. ఇగో స్క్రీన్ పైన పెద్దగా చేస్తున్నానా, నువ్వు కూడా ఒకసారి స్క్రీన్ ఓపెన్ చెయ్యి. సౌండ్ మ్యూట్ చేసి వేరే ఫోన్లోకి వెళ్ళి స్క్రీన్ మీద నేను ఆమె లెటర్ హెడ్ మొత్తం పెట్టినా. కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ, లోకల్ అథారిటీ కాన్స్టిట్యున్సీ నిజామాబాద్. ఓకేనా? డేట్ 3/9/2025 టు ది చైర్పర్సన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ హైదరాబాద్. ఈమె రాసింది ఒకటే లైను. ఇందులో ఏం రాసిందంటే, సార్ ఐ హియర్ బై టెండర్ మై రిజిగ్నేషన్ ఆఫ్ మై సీట్ ఇన్ ది హౌస్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 3/9/2025 విత్ ఎఫెక్ట్. అంటే ఇక 3 సెప్టెంబర్ 2025 తారీఖులుగా నేను రాను. యువర్స్ ఫెయిత్ఫుల్లీ కల్వకుంట్ల కవిత సంతకం పెట్టింది. కింద నిజామాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీకి వెళ్ళి నేను ఎమ్మెల్సీ అయినా అని చెప్పి పెట్టింది. ఇక ఇమీడియట్ ఎఫెక్ట్ సెప్టెంబర్కి వెళ్ళి సెప్టెంబర్ 3వ తారీఖు మరి రాజీనామా చేసింది, అయిపోయింది. ఇక నిన్న నంబర్ 1 నువ్వు రాజీనామా ఆయన ఆమోదించిందా లేదా తెలియదు. ఫస్ట్ ఈమె రావద్దు. సెకండ్, నువ్వు రాజీనామా చేసినావు కదమ్మా, నీ రాజీనామా వచ్చేసింది, ఇక నువ్వు పోవచ్చు, నీకు మైకేమియా అని చెప్పేసి పంపించచ్చు. ఆమె పెట్టింది కదా విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ అని. 3వ తారీఖు వెళ్ళి నేను రానని. అసలు ఆమె నిన్న ఉధృతంగా జరుగుతూ ఉంటే మీడియా మొత్తం ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగుల పైన మొత్తం కోడై కూస్తూ ఉంటే ఈరోజు ఆ సబ్జెక్ట్ ఆపేసి ఈరోజు ఈమె ఎందుకు రావాలి, ఎందుకు ఏడవాలి. ఇలా ఫ్రంట్ పేజ్ చూస్తే బాధ అనిపించింది. అన్ని పేపర్లలో ఆమెదే, అన్ని టీవీలలో ఆమెదే. మన ఇష్యూ పెద్దగా కాకుండా పబ్లిక్ తప్పుదో పట్టిస్తుంది. రేవంత్ రెడ్డి పిలిపించిందంట. నాకు అన్న లెటర్ వచ్చిందన్న, నాకు ఆమె సంతకం పెట్టిన లెటర్ పెట్టిన. ఇప్పుడు అన్న నేను డాక్యుమెంట్ తీసుకుంటా మునగాన్ని, అర్థమైందా? డాక్యుమెంట్లు తీసుకుంటా నేను మునగాన్ని. ఆమె సంతకం పెట్టిన లెటర్ పై స్క్రీన్ మీద పెట్టి మాట్లాడుతున్నా నేను. కాదని మొగోడు మునగాడు ఎవరు ఉంటారు రమ్మంటున్నా. లైవ్ లోనే ఉన్నా. పచ్చింకుతో సంతకం పెట్టినా ఎట్లొస్తుందా? నువ్వు చదువు ఒకసారి, దండం పెట్టి చదువు. నువ్వు చదువు పైన డేట్ చదువు. నువ్వు ఫస్ట్ డేట్ చదువు. డేట్ 3/9/2025. ఓకే, చదువు ఇప్పుడు. టు ద చైర్మన్ లెటర్ ప్యాడ్ మీద రాసింది. టు ద చైర్మన్ తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ హైదరాబాద్. సార్ ఐ హియర్ బై టెండర్ మై రిసిగ్నేషన్ ఆఫ్ మై సీట్ ఇన్ ద హౌస్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 3/9/2025. అంతే కదా, సంతకం ఉంది కదా. సంతకం ఉంది. ఇదేనా బక్క చేసిన తయారు చేసిండా? ఇది ప్లేస్ నిజామాబాద్ లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ. అయిపోయా. ఇక ఎఫెక్ట్ అన్నాక మళ్ళీ ఈమె స్పీకర్ ఫార్మాట్లు ఇచ్చింది.
ఆయన ఇమీడియట్గా రిజిగ్నేషన్. నాకు సుఖేందర్ రెడ్డి కంటే ప్రగాఢమైన గౌరవము. ఆయన ఎంత మంచోడంటే ఆయన టీడీపీ ఎంపీగా ఉండే 2004లో. రాజశేఖర్ రెడ్డి గారు నువ్వు కాంగ్రెస్కి వచ్చే అన్నాడు. అంటే పాపం పిలిస్తే పిలిచిండు కదా, పోకుంటే బాగుండదు అని చెప్పి టీడీపీలో గెలిచిన కాంగ్రెస్కి వచ్చిండు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది 2014లో. ఓడిపోయినాక కేసీఆర్ గారు రమ్మన్నారు. పాపం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, రమ్మంటే పోకుంటే బాగుండదు, ఆయన బాధపడతాడని చెప్పి మళ్ళీ పాపం బీఆర్ఎస్కు పోయిండు. బీఆర్ఎస్కు పోయినాక మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు రమ్మన్నారు. అయ్యో పాపం రేవంత్ రెడ్డి గారు పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా రమ్మంటే పోకుంటే బాగుండదు కదా, మళ్ళీ వచ్చింది ఆయన. అంటే అట్లా కాదన్న, ఆయన చైర్మన్, ఆయన గౌరవం అంటే ఆయన అంత మంచి వ్యక్తి. ఈరోజు స్పీకర్ ఫార్మాట్లు ఇచ్చింది ఇమీడియట్గా ఆమోదం అయిపోవాలి. అసలు ఈమె గంట సేపు ఎందుకు టైం ఇచ్చిండు? గంట సేపు ఏం మాట్లాడింది? గంట సేపు తెలంగాణ ప్రజల సమస్యలు ఏం చెప్పింది ఆమె? అంటే కేవలం మన ఇష్యూను డైవర్ట్ చేయడానికి 101%, 101%. ఇలా ఇంత కూడా తప్పులేదు. మనము పెద్ద మీడియా కూడా పాల్గొన్నది ఒకరిద్దరు తప్పితే అన్న 10:30 ఏబిఎన్, మహా న్యూస్ తప్ప అవును అన్ని ఛానళ్ళు 11:30 వరకు మన వరుసగా వచ్చింది. అవును అవును. ఇవాళ ఈ డాక్యుమెంట్ నాకు ఇచ్చిన పెద్ద మనిషి చెప్పిండు, సార్ ఇట్లా వచ్చింది, నేను ఆ టైంలో సెక్రటరీ నేను చూస్తున్నా, ఆమె రాజీనామా చేసిన ఆమె అసలు ఎవరు మాట్లాడుతున్నారు, మీడియాకి ఏమైనా కళ్ళు దొబ్బినాయా సార్? ఇవాళ ఏది వాళ్ళ మీడియాని మొత్తము డాష్ 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 చేసేసింది ఆమె. ఇవాళ అందరు అవలగాన్లు అయిపోయారు, దివానగాన్లు అయిపోయారు. రాజీనామా చేసినామె ఎట్లొచ్చిందని ఎవరెందుకు స్టోరీ చేయలేదు సార్? స్టోరీ చేయాలి కదా, ఎవరెందుకు స్టోరీ చేయలే అని చెప్పి చాలా మంది అడిగింది. ఇవాళ అంటే వాళ్ళ పెద్ద మీడియాలకు కొద్దిగా గవర్నమెంట్ మీద ప్రేమ ఎక్కువ ఉంటది కదా. కాదు అన్న, రాజీనామా చేసింది ఆమె. మరి అది ఎట్లా చిన్న డబ్బాలో ఇచ్చి మనది బ్యానర్ ఐటెం ఇవ్వాలి. మరి ఈరోజు ఎట్లున్నది తెలుసా అన్న, భర్త బాగలేడని చెప్పి అన్ని వంకలు పెట్టి వెళ్ళిపోయిందంట. భర్తకు ఆస్తి కలిసి వచ్చింది అనగానే మళ్ళీ వచ్చిందంట. అంటే ఆస్తి మీద ప్రేమ, భర్త మీద కాదు. కాదు, ఇక్కడ కూడా అట్లా. ఇలా మన వాళ్ళ మీద ప్రేమ కాదు, మన మీద. మనల్ని ఈరోజు ఈ ఉద్యుక్తం అనేది, ఈ ఉద్యమం అనేది బయట కనబడద్దు, ఎక్కడ కూడా కనబడద్దు. ఏడ చూడు రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫోటోలను వేసిండ్రు, కానీ ఈరోజు ఎంతమంది పాల్గొన్నారు? 2000 మంది ఇక్కడ పోలీస్ స్టేషన్లో అరెస్టులు అయితే, 2000 మంది అరెస్టులు అవుతూ ఇది పెద్ద పెద్ద పొలిటికల్ మూవ్మెంట్లో జరగాలి. అంత పెద్ద మూవ్మెంట్ జరిగింది నిన్న. కాబట్టి ఇవాళ ఇవాళ 2 కల్వకుంట్ల కవిత దొంగను మనం దొరకబెట్టినాం. ఈరోజు రిటైర్మెంట్ ఒక ఉద్యోగుల ఉద్యమాన్ని నీరుగార్చని కనబడకుండా ఒక్క ముఠ మాట్లాడినా ఈమె కానీ తీర్మానం గంట సేపు సోది కొట్టాడు. అంటే అసలు ఈ విషయమే ఇప్పుడు మనము మీరు ఎప్పుడైతే ఈ విషయాన్ని టేకప్ చేసిరో, ఇలా 4 ఎమ్మెల్సీలు అసెంబ్లీలో మాట్లాడారు, 2 ఎమ్మెల్యేలు. అందులో ఇవాళ బీజేపీ వెంకటరమణ రెడ్డి గారు చాలా చక్కగా మాట్లాడారు. ఎంత అంటే అప్పుడు పాతకాలంలో లీడర్లు ఎలా మాట్లాడేదో అంత చక్కగా మాట్లాడు. నిజంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక పెద్దరికంగా, ఒక హూందాగా అసలు విషయాన్ని ఖచ్చితంగా బండగుద్ది చెప్పినట్టు చెప్పాడు. ప్రభుత్వం అంటే ఏమాత్రము సోయున్నా కూడా ఆలోచన చేసి వెంటనే ఇచ్చేయాలి. రాత్రి నేను లైవ్ లో తీసుకున్నా కదా అన్న వెంకటరామన్నను. రాత్రి లైవ్ లో తీసుకున్న, పొద్దుగల మళ్ళీ ఫోన్లో మాట్లాడినా, మన కాల్ రిపోర్ట్ అన్ని కూడా పంపించిన. అన్న 1వ తారీఖు అవసరమైతే దీక్ష కూడా చేస్తానని చెప్పిండు పొద్దున. అన్నట్టుగానే ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిండు. సరే అన్న, నేను అన్న లైన్ లో తీసుకుంటున్నా ఇప్పుడు. నేను లైవ్ లో తీసుకుంటా. ప్రత్యేకంగా ధన్యవాదాలు. చాలా శ్రమకు ఓర్చి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు మా గురించి. మనం ఎన్హెచ్ఆర్సీ కూడా కృతజ్ఞతలు చెప్పాలని. ఎందుకంటే 8 వారాల టైం ఇచ్చిన, రేపు ముఖ్యమంత్రికి చీఫ్ సెక్రటరీకి లెటర్ ఇస్తున్నా. నేను ఈ కంప్లైంట్ ఇచ్చిన 12 మంది ఉండే, ఇప్పుడు 42 మంది చచ్చిపోయారు. అప్పుడు 14,000 మంది రిటైర్ అయినాం అనుకున్నాం, కానీ ఇప్పుడు 20,500 మంది చేరింది. ఇప్పుడు బట్టి గారు అసెంబ్లీలో చెప్పిండు కదా రాతపూర్వకంగా చెప్పిండు. కాబట్టి దానికి అనుగుణంగా మీరు అందరి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఇస్తా అన్న. ఎన్హెచ్ఆర్సీకి కూడా కృతజ్ఞతలు, మీకు కృతజ్ఞతలు. మరి ప్రత్యేకంగా బీజేపీ ఎమ్మెల్యే
వెంకటరమణారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తర్వాత అదే విధంగా హరీష్ రావు గారికి, తర్వాత ముగ్గురు ఎమ్మెల్సీలు ఇది ఆయన శ్రీ మన టీచర్స్ ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీలు ముగ్గురు, తర్వాత అదే విధంగా ఇంకో ఎమ్మెల్సీ ఉన్నాడు మన శ్రీనివాస్, దేశపతి శ్రీనివాస్ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీకు కూడా అసలు మీరు చేసేటువంటి శ్రమను మేము వెలగట్టలేము, వాస్తవంగా చెప్పడం కాదు కానీ అది వాస్తవం. అంటే మీరు ఎక్కడ ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా మా కోసం ఏది వెచ్చిస్తుర్రు, దీనికోసం పోరాడుతుర్రు. రియల్ గా మీలాంటి వాళ్ళు అంటే ఈ సొసైటీలో ఉండడం వల్ల ఈ సొసైటీ ఏమైనా బతుకుతుందేమో అనిపిస్తుంది నాకైతే. అంటే అందరూ దొంగలైనప్పుడు ఇక ఇది సొసైటీ ఉండదు. మీలాంటి వాళ్ళు ఒకరిద్దరు అలా ఉండడం వల్ల ఈ సొసైటీ బతుకుతుంది. మరి వీరు బీజేపీ ఎమ్మెల్యే గారు తీసుకున్నటువంటి నిర్ణయం కూడా చాలా గొప్పది. వారికి రేపు వారు కనుక ధర్నాకు పోయేది వారు 2వ తారీఖు నుంచి చేస్తున్నాడు కదా, వారికి మొత్తము 20,500 మంది వచ్చి అక్కడ పాల్గొనాలని నేను మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. తప్పకుండా. థ్యాంక్ యూ. ఇది నిజంగా చాలామంది ఈరోజు అన్నను చాలామంది కూడా గుర్తు చేస్తూ ఉన్నారు. నిజంగా బ్రహ్మాండంగా మాట్లాడిన అన్న ఈరోజు మన తరపున నిలబడ్డారు. ఆయన కృతజ్ఞత చెప్పాలని చెప్పేసి ఈరోజు అనేక మంది ఈరోజు చాలా ఫోన్లు చేసిండ్రు. నిజంగా అన్నకు కృతజ్ఞతలు చెప్పాలి. అంతేకాకుండా ఇంకొక వ్యక్తులు కూడా మనకు లైన్లోకి వచ్చిండ్రు. నేను 12, 13 తారీఖు చెప్తా. మనం అందరం కూడా కొంతమందిని కలిసి ఆ ఇంటికాడికి పోవాలి. నేను వాళ్ళకి కన్ఫర్మేషన్ అయినాక నేను పేరు చెప్తా. పేరు చెప్పి వాళ్ళ దగ్గర మనం లైన్లో పోదాం. మనం వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మనకు సపోర్ట్గా నిలబడేటోళ్ళు. అందరికీ కూడా మన ఇష్యూ చెప్పినా అందరూ కూడా మన ఛానల్ ఫాలో అవుతుంటారు. మనకు 10 మంది చూస్తే 10 మందిలా టాప్లు ఉంటాయి. నా ముఖ్యమంత్రి ఏజెంట్లు చూస్తారు, ప్రభుత్వ ఏజెంట్లు చూస్తుండ్రు, ప్రభుత్వ ఇంటెలిజెన్స్లు చూస్తుండ్రు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ఫాలో అయ్యి చూసే పరిస్థితి. ఈరోజు ఒక దిక్కు NHRC మనకిచ్చిన ఇది, ఇంకోటి కల్వకుంట్ల కవిత రాజీనామా చేసిన కల్వకుంట్ల కవితకు గంటల టైం, తీర్మానం మళ్ళీ గంట టైం ఇస్తారు. ఆయన ఏవో కథలు చెప్తారు. హలో, నమస్కారం సార్. నమస్తే సార్, నేను శివరాజు, రిటైర్డ్ సూపరింటెండెంట్ సార్. నేను జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ సార్, యాదాద్రి భువనగిరి, నల్గొండ మన యాదాద్రి భువనగిరి సార్. నేను సూపరింటెండెంట్ గా రిటైర్ అయినా సార్, సెప్టెంబర్ లో రిటైర్ అయినా సార్. సార్ కోర్ట్ లా డిపార్ట్మెంటా సార్? లా డిపార్ట్మెంటా? జ్యుడిషియల్ సార్, లా డిపార్ట్మెంట్ సార్, కోర్టు డిపార్ట్మెంట్. అయితే నేను నిన్న మీరు అరెస్ట్ అయినంటే మీకు సానుభూతి ఫోన్ చేసిన సార్. థ్యాంక్ యూ సార్. అదే మీరు చాలా రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి చాలా చక్కగా మాట్లాడింది సార్. నాకు చాలా మంచిగా అనిపించింది సార్. తప్పకుండా. ఇంకోటి నేషనల్ ఏదో ఢిల్లీ నుంచి అది ఇన్ఫర్మేషన్. అవును సార్. 8 వీక్స్ లో రావాలని అమౌంట్ పే చేయాలని డైరెక్షన్ ఇచ్చారని తెలిసింది సార్. అవును సార్, ఇవాళనే అక్కడ ఇది జరిగింది. NHRC డైరెక్షన్ ఇచ్చిన చీఫ్ సెక్రటరీకి 8 వారాలలో రిటైర్ అయిన వారి సమస్యలన్నీ కూడా పరిష్కరించారు. అయితే నేను ఇది 3 నెలల కింద వేసిన. 3 నెలల కింద ఏంటంటే 12 మంది చచ్చిపోయారు. అయితే ఇప్పుడు అది రేపు చీఫ్ సెక్రటరీకి ముఖ్యమంత్రికి లెటర్ ఇవ్వాలి. ఇప్పుడు లెక్కలు పెరిగినాయి కాబట్టి దాన్ని బట్టి ఇది మళ్ళీ నేను ఇలా 20,500 మంది అయిన రిటైర్ అయిన వాళ్ళు కాబట్టి వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలని చెప్పినాం. ఖచ్చితంగా సార్, ఇది ఒక బిగ్ ఫైట్. NHRC అనేది మనకు చాలా పెద్ద ఆయుధం ఈరోజు ఇచ్చిండ్రు వీళ్ళు. అది ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కదా సార్, అన్ని ఎవరికైనా పైసలు ఇవ్వాలనేది ప్రభుత్వం దగ్గర ఉంది కదా. ఇవ్వనప్పుడు మనం ప్రభుత్వం దగ్గర ఉన్నాయి కదా సార్. ఇప్పుడు నేను మన ఏజీ ఆఫీసులో అందరు ఇచ్చిండ్రు కదా మన వాళ్ళు. మీరు ఇచ్చిండ్రా? ఇచ్చిన సార్, ఆల్రెడీ నాకు వచ్చేసింది. పెన్షన్ కూడా స్టార్ట్ అయింది సార్. ఓకే. అయితే ఇప్పుడు ఎవరైతే బెనిఫిట్స్ రావాలనో వాళ్ళందరికీ కూడా డీటెయిల్స్ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఆల్రెడీ ఏజీ ఆఫీస్ కూడా మనకు దగ్గర ఇచ్చినాము. వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఎందుకంటే ఈ 10 రోజుల కిందనే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి చాలా పెద్ద బిల్లు శాంక్షన్ చేసిండ్రు. వాళ్ళే ఆగుతలేవు. ఇప్పుడు ఆగేటి అంతా కూడా మనోసొంటోళ్ళే ఆగుతున్నాయి, గరీబోళ్ళయి.
వాటిపైన ఆధారపడ్డోళ్ళే ఆగుతున్నాయి, అది బాధ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్ నేను జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ సూపరింటెండెంట్ రిటైర్ అయింది సార్. ఓకే సార్, తప్పకుండా సార్. సెప్టెంబర్ 25 కొద్దిగా మీరు కన్సిడర్ చేయండి సార్ ఈ నెంబర్ నాది. సరే సార్, నేను ఫీడ్ చేసుకుంటా సార్. నాకు ఒకసారి వాట్సాప్కు హాయ్ అని మెసేజ్ పంపండి సార్. వాట్సాప్కు నేను ఫీడ్ చేసుకుంటా. మీ పేరు రైట్ సార్. నమస్తే సార్. ఇది సార్ ఫస్ట్ టైం చేసిండ్రు. అయితే ఈరోజు స్పందన అనేది ఖచ్చితంగా ఈరోజు మాకు అసలు ఆశనే లేకుండే, పైసలు వస్తే ఆశ లేకుండే. దాదాపు 2 వారాలు 2 సంవత్సరాలు గడిచిపోతున్నాయి, రూపాయి రాని పరిస్థితి. హలో నమస్తే సార్, నా పేరు చంద్రన్న. నమస్తే సార్. సార్ నమస్తే సార్. సార్ నేను కొద్దిగా అనారోగ్యం కారణాల వల్ల నిన్న దాంట్లో రాలేకపోయినా సార్. పర్లే సార్. మన ఇది 1వ తారీఖు నాడు, జనవరి 1వ తారీఖు నాడు చిన్న స్కూటర్ కింద పడ్డ ఆపరేషన్ అయింది. అయ్యో, ఆపరేషన్ అయింది సార్. నేను ఫ్రాక్చర్ అయిందా? ఇవన్నీ చూస్తున్నా సార్. ఏమైనా ఫ్రాక్చర్లు అయినాయా? ఫ్రాక్చర్ రాడ్ వేసాను సార్. సూర్య హాస్పిటల్ CLX రోడ్ లో ఆపరేషన్ చేయించిన. మా బ్రదర్ 9 డబ్బులు తీసుకుని చేసి మా తమ్ముడు దగ్గర ఉండి చేయించాడు సార్. సార్ మీకు ఎన్ని నమస్కారాలు చేసినా మా తరపు నుంచి మీరు పోరాడుతున్నటువంటి పోరాటానికి దేవుడు మీకు ఫుల్ ఆశీస్సులు నీడలా తోడై ఉండాలని నేను మనసారా ప్రార్థిస్తున్నా సార్. నేను కోరుకున్న దేవుని నిన్న చూశాను సార్. కొన్ని యూట్యూబ్ లో 30 మంది అని చెప్పి చెప్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు సార్. ఎంత మంది వచ్చారు మా అన్నలు రిటైర్డ్ అయినటువంటి. ఓ సార్, 2000 మంది అరెస్ట్ అయిన వాళ్ళు 2000 మంది పోలీసులుగా రికార్డు. వాళ్ళు 2 ముగ్గురు వచ్చారు, 5 మంది వచ్చారని కొన్ని దాంట్లో అంటుంటే నాకు విచిత్రం అనిపిస్తుంది. కొందరు ఎమ్మెల్యేలు కూడా తీర్మాన్ మల్లయ్య ఛానల్, అవి తీర్మాన్ మల్లయ్య ఛానల్లో తక్కువ వచ్చినట్టుగా చూపించే ప్రయత్నం చేసిండ్రు వాళ్ళు. వాస్తవంగా సార్ డబ్బులు ఇచ్చి చేయించుకునేటువంటి టీవీ ఛానల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరు కూడా మనకు సపోర్ట్ చేయలేదని. లేదు సార్, యాక్చువల్గా సార్ ప్రామిస్ చెప్తున్నా, 10:30కి 11:30 వరకు ఫుల్ మనదే వచ్చింది. అవును సార్. కల్వకుంట్ల కవిత ఏం చేసిందంటే ఆమె ఎప్పుడో సెప్టెంబర్లో రాజీనామా చేసింది. రాజీనామా చేసినామే ఇది సక్సెస్ అవుతుంది, ఇది పెద్ద ఉద్యమం కాబోతుందని రేవంత్ రెడ్డి ఆమెను పంపించింది హౌస్కు. ఈ రోజు ఆంధ్రజ్యోతిలో ఆమె ఫోటో పెద్దగా వేసి చూపిస్తున్నాడు. మరి ఆంధ్రజ్యోతి పేపర్ ఎవరిది? రేవంత్ రెడ్డిదే, చంద్రబాబు నాయుడుదే. రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుదే కాదు. ఇప్పుడు ఆమె మాజీ ముఖ్యమంత్రి బిడ్డగా ఇంటికి పోయి విషయం చెప్పొచ్చాడు కదా సార్. అవును, ఇంటికి పోయి ఈరోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళ సబ్జెక్ట్ కనబడద్దంటే నువ్వు పోయి అసెంబ్లీలో పోయి ఏడవాలని రేవంత్ రెడ్డి పంపి ఏడిపించిండు. ఇప్పుడు ఆమె ఏడిచింది ఎవరి కోసం ఏడిచింది? రిటైర్ అయిన వాళ్ళ కోసం ఏడిచిందా? లేకుంటే ఎవరైనా 42 మంది చచ్చిపోయింది వాళ్ళ కోసం ఏడ్చిందా? నిరుద్యోగుల కోసం ఏడ్చిందా? రైతుల కోసం ఏడ్చిందా? ఎవరు దళితుల కోసం ఏడ్చిందా? బ్రదర్, నా నంబర్ 9866323813. మీకు కాదు సార్, కొంతమంది అడుగుతుండ్రు. నంబరు 9866323813. స్క్రీన్ మీద కొడుతుంది. నావేం సీక్రెట్ ఉండదు సార్, అంతా ఓపెనే. మీ పేరు సార్? మీ పేరు? మీ పేరు సార్? సార్ నా పేరు కుమ్మరి చంద్రన్న. చంద్రన్న చెప్పారు. సరే సార్, ఆరోగ్యం జాగ్రత్త. డిమాండ్ చేయాలి సార్, కరెక్ట్ అది. సార్ వడ్డీతో సహా ఇవ్వాల్సిందే. అంటే మా డిమాండ్ మారినాయి సార్. ఇంకోటి కూడా సార్, మా అందరి తరఫు నుంచి కూడా NHRC డైరెక్టర్స్ అండ్ స్టాఫ్ కు వాళ్ళందరికి కూడా సార్ వందనాలు, పూర్తి వందనాలు సార్. బతికున్న రోజులు కూడా వాళ్ళు స్పందించారు కాబట్టి. అలాగనే మన కొందరు ఎమ్మెల్యేలు కూడా స్పందించిండ్రు. వాళ్ళు కూడా దేవుడు చల్లగా చూడాలి సార్. దేవుడు చల్లగా చూడాలి సార్. మీరు పోరాడుతున్న మీకు ముందు ఆరోగ్యంగా ఉండాలని నేను రోజు ప్రార్థించే దేవుడిని మాత్రం కోరుకుంటా సార్. తప్పకుండా సార్, తప్పకుండా. చాలా మందికి ఏమో కొందరికి వచ్చినాయి, కొందరికి రాలేదంటే సార్ ఇవన్నీ మేము ఎక్కడ పెట్టుకుంటాం సార్? ఏం లేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డిగా మనకు ఆయన బట్టి అన్నాడు కదా, అందరికి వచ్చేసినాయి, అందరికి ఇచ్చిన, అందరికి వచ్చినాయి అంటే వాళ్ళని కలిసిన వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ కమిషన్లు ఇచ్చిన వాళ్ళు అందరూ ముట్టినాయి. కమిషన్లు ఇచ్చిన వాళ్ళు ముట్టినాయి. ఆయన అబద్ధం ఎందుకు ఆడింది అబ్బా? ఆయన రియల్గా చెప్పిండు. ఆయన దగ్గర పోయిన కమిషన్ ఇచ్చిన వాళ్ళు అందరికి ఇచ్చిండ్రు. ఆడ ప్రెస్ వాళ్ళు ఉంటారు, గాంధీ సెక్రటరీ బయట ప్రెస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళే బ్రోకర్లు. అక్కడ ఒక చిన్న బ్యానర్ పెట్టేస్తే దానికే కొట్టేస్తాం ముందే. అక్కడ ఆనే బ్రోకర్లు. రేపు పోతా, రేపు NHRC కాపీ ఒక ఇచ్చేది ఉంది సెక్రటరియట్లా.
ఇచ్చి ఆనే మీడియా పైన రేపు ప్రెస్ మీట్ పెడతా, ప్రెస్ మీట్ పెడతా, రేపు మాట్లాడతా పెద్ద ఎత్తున ఖచ్చితంగా. చూడండి సార్ 8వ పేజీలో, ఆంధ్రజ్యోతి 8వ పేజీలో కరెక్ట్ గా 3 ఇంచులు అటు ఇంటూ 3 ఇంచుల్లో రిటైర్డ్ ఉద్యోగులు చలో అసెంబ్లీ ఉద్రిక్తత అంతే. బకాయిలు చేయాలంటే నిరసన. చిన్న ఒక 8 లైన్లు ఇచ్చిండు సార్, 6 లైన్లు 7 లైన్లు ఇచ్చిండు. ఓయ్ అమ్మా అంత పెద్దగా. ఈమె కల్వకుంట్ల కవిత మన దేశం కోసం, మన ధర్మం కోసం తిహార్ జైలుకు పోయి వచ్చి రాజీనామా చేసినది. ఓ ఇంత చాట భారతం రాసిండ్రు. మొదటి పేజీలు ఇచ్చిండు, 13వ పేజీలో వాళ్ళది ఇచ్చేసిండు. మొత్తం చెప్తున్నా కదా, ఇదంతా రేవంత్ రెడ్డి స్కెచ్. దాన్ని అడ్డం పెట్టి మనది రాకుండా చేయడానికి. అయినా కానీ భగవంతుడు మనతో ఉన్నాడు. అదే రోజు ఈరోజు నేషనల్ NHRCకి వెళ్ళి మనకు వచ్చింది, ఢిల్లీకి వెళ్ళి ఈరోజు డైరెక్షన్ వచ్చింది. అయినా సార్ ఇంత బాధలు ఉన్నప్పటికీ కూడా ఇంత పోరాడదాం చేసిన గవర్నమెంట్ కు మళ్ళీ ఒక్కసారి 2 చేతులు ఎత్తి దండం పెడతాం సార్. మేము మా బకాయిలు మాకు వచ్చేటట్లు చూడాలి సార్. ఆ దేవుడు వాళ్ళని చల్లగా చూడాలనే అంటాం సార్. మర్చిపోయినా మీరు ఏ డిపార్ట్మెంట్ సార్? నేను నిజంగా చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ సార్. ఓకే ఇక పేరు వద్దులే, మా నాయన కూడా అదే. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. నమస్తే. ఇది ప్రతి ఒక్కళ్ళది ఒక్కొక్క గాథ. ఇక వీళ్ళకి ఈయన ప్రైవేట్ ఈరోజు బయట దవాఖానలకు ఎందుకు పోతున్నానంటే వీళ్ళు ట్రీట్మెంట్ ఉండదు అక్కడ. ఇవాళ ట్రీట్మెంట్ లేదు, వీళ్ళ జీతాలకి కట్ చేసుకున్నారు. కానీ ఆరోగ్య భద్రత కింద మరి సూర్య దవాఖాన మర్చిపోయినా, సూర్య దవాఖానకి ఎందుకు పోయినా అని అడుగుతున్నా. ఒక్క నిమిషం. అసలు సంగతి మర్చిపోయినా. ఇప్పుడు నువ్వు సూర్య దవాఖానకి నీకు హెల్త్ కార్డు పనిచేసిందా? సార్ నేను హెల్త్ కార్డు నేను రాగానే 1 month 7 నెలల్లో రిటైర్డ్ అయినా మొన్న పోయినా. అవును రిటైర్డ్ అయినావు, కానీ 300 కట్టినావు కదా నువ్వు. అన్ని కట్టేసిన సార్. అయితే దాంట్లో ఏది మన హెల్త్ కార్డు కొరకు అప్లై చేస్తే నీది అప్లోడ్ చేయలేదు అని చెప్తుంది సార్ సిస్టమ్. అప్లోడ్ చేయకుండా ఇద్దునటనా? అయ్యో ఉన్నోళ్ళకే పని చేస్తలేదు కదా సార్, కార్డు ఉన్నోళ్ళకి. నేను ఇప్పుడు నిన్న మమ్మల్ని అరెస్ట్ చేసిన పోలీసులు చెప్పింది 300 కట్ చేసుకుంటాను రబ్బా. ఎందుకు కట్ చేసుకుంటారు మీరు ఇయ్యనప్పుడు ట్రీట్మెంట్? అది ఆరోగ్య భద్రతకు సంబంధించింది కదా. నేను ఆరోగ్య భద్రతే అంటున్నా. లేదు సార్, ఆరోగ్య భద్రత ఓన్లీ మన సర్వీస్ లో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తాయి సార్. వాస్తవంగా చెప్పాలంటే దేవుని పెద్దల ఆశీర్వచనాల వల్ల మేము దాంట్లో సర్వీస్ లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నేను వాడుకోలేదు సార్ దాన్ని. వాడుకోలేదంటే నేను ఆరోగ్యంగా ఉన్నాను సార్. దురదృష్టం కొద్దీ కర్మ గాలి నాకు ఇట్లా అయింది అంతే తప్ప. ఎంత జాగ్రత్త ఉన్నా చెప్పలేం కదా సార్. ఇప్పుడు ఏం జరిగేది తెలియదు కదా సార్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో అవునమ్మా. నమస్కారం అండి. అమ్మా సౌండ్ తక్కువ చేయండి అమ్మా మీ దగ్గర. నాకు గొంతు నాకు వినవాడుతుంది, సౌండ్ తక్కువ చేయండి. చెప్పండి అమ్మా. ఏం లేదండి, నాకు వేరే బ్రాహ్మణ్, కానీ నాకు ఎప్పుడు కూడాను యేసు ప్రభువే అన్ని విషయాల్లో మనకి సహాయం చేస్తూ ఉండేవాళ్ళు. మా సమస్యని మీరు తీసుకొని చేసినందుకు మేము హర్షద్వారా. అమ్మ మీ పక్కన వాయిస్ వినవాడుతుందమ్మా, తక్కువ చేయరమ్మా అది. అయితే చెప్పండి. మీకు చెప్పేది ఏంటంటే వేల కృతజ్ఞతలు. మీ ఫోన్ నెంబర్ లేకుండే ఇందాక అడిగా నేను, మరి ఎవరు పెట్టారేమో తెలీదు, మెయిల్ చేశారు. నేను అంతే ఇప్పుడు మీతో మాట్లాడగలుగుతున్నాను. నేను ఒక చీఫ్ మెడికల్ ఆఫీసర్, ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా, తర్వాత సీనియర్ మెడికల్ ఆఫీసర్ గా, హోమ్ ఎయిడ్ డాక్టర్ గా చేశాను సార్ నేను. 31 మేకి రిటైర్ అయ్యాను. మన సెంట్రల్ మినిస్టర్ గారు అయినటువంటి మన వేణుగోపాలాచారి గారు కూడా వచ్చారు నా రిటైర్మెంట్ ఫంక్షన్ కి. సింగిల్ ఎంపీ రాలేదు, పెద్ద పెద్ద అవార్డ్స్ తీసుకున్నాను. కానీ డబ్బు లేనిది ఎవరికి పనికిరాం సార్. భర్త పోయి 20 ఏళ్ళు అయింది. భర్త ఉద్యోగం నాకు వచ్చింది. అక్కడ కూడా జాన్సన్ అనే వ్యక్తే నాకు జాబ్ వచ్చేటప్పుడు చాలా హెల్ప్ చేశారు. మీరు ఇప్పుడు జడ్సన్ గారు, మరి ఆ ప్రభువే ఆయన ఇందాక ఒక వ్యక్తి చెప్పారు మీ గురించి. యేసు ప్రభువే ఎవరు మా గురించి మేము కూడా ఎక్కడ ధర్నాలు చేయలేని వాళ్ళం సార్. కానీ మీకు ఏం అవసరం అండి మా గురించి, ఖచ్చితంగా మీలో ఆ ప్రభువే వచ్చి మాకందరికి ఇంత చేస్తున్నాడు సార్. మాకు మాటలు లేవు, మాట్లాడడానికి రాదు. ఐఎమ్ హెల్దీ, ఓకే, ఎవ్రీథింగ్ ఓకే. నాకు 2 ఆడపిల్లలు, అంతా బాగున్నాను సార్. కాకపోతే
ఆ డబ్బులు వస్తే కొంచెం ఆనందంగా ఉంటాం సార్, అంతకంటే ఏం. తప్పకుండా వస్తాయమ్మా, ఎందుకంటే ఇవాళ ఎన్హెచ్ఆర్సీ కూడా ప్రభుత్వం డైరెక్షన్ ఇచ్చింది, చూసిండ్రా? 24 గంటలు మీ ఛానల్ ఫాలో అవుతూనే ఉన్నటువంటి గత 2 నెలలుగా ఫాలో అవుతున్నాను. అసలు మీరు ఒక సన్న మా దీపారాధన లాగా అనిపించారు సార్. ఈ రోజున పెద్ద కాంతి, పెద్ద జ్వాల, పెద్ద జ్యోతి అయ్యారు సార్ మీరు. పదాలను తట్టుకోలేకపోతున్నా. థ్యాంక్ యూ అమ్మా. చేసుకొని అందరికీ చెప్పుకోవాలి సార్. సన్న దీపం, పొడిగట్టిపోయిన దీపము ఆరిపోతుందో తెలియదు, పెద్దగా అవుతుందో తెలియదు. నూనె ఉంది, నూనె మీన్స్ నీతి ఉంది. మా దాంట్లో నీతి ఉంది. మాకందరికి డబ్బులు ఇవ్వాలి, మా డబ్బులు అమ్ముకుంటారు. ఎంత ఫ్రాంక్ గా మాట్లాడుతున్నారు సార్, ఎంత పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారు. మినిస్టర్లని ఎవరిని లెక్క చేయట్లేదు. కానీ ఇవాళ వెంకటరామరెడ్డి అనేటువంటి వ్యక్తి, ఇంకొకటి సార్, అగైన్స్ట్ పార్టీ అయినా కూడా హరీష్ రావు గారు కూడా చాలా శుద్ధంగా మాట్లాడారు సార్. అవును, మన సమస్య గురించి ఒక 3 సెంటెన్సెస్ లో ఎవ్రీథింగ్ హీ కవర్డ్. అవును, చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడారండి. ఆ రోజు నుంచే ఉద్యమానికి ఆ సన్న కొడిగట్టిపోయింది, పెద్దగా అయ్యి లేదు, ఇది ఖచ్చితంగా వెలుగుతుంది అనేటువంటి చూపించారు. దాని తర్వాత మెల్లిమెల్లిగా అందరూ ఈ వైపుగా, అంటే ఈ దిక్సూచి అనేది ఆరా అనేది ఇటువైపు వస్తుంది సార్. కాబట్టి నేను చెప్తున్నాను, మీ పాదాలు వందలాంటి మెసేజ్ పెట్టాను. ఖచ్చితంగా మీ పాదాలు నాకు కనపడితే నేను తప్పకుండా మొక్కి తీరుతాను సార్. అంత హెల్ప్ చేస్తున్నారండి మీరు ఇంతమంది జీవితాల్లో దీపం అయ్యారు సార్ మీరు ఈరోజు. అందరికి ఎట్లా ఉందంటే వెళ్ళి మాట్లాడలేము, అందరికి తెలుసు సార్. యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్, యాజ్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ గా నేను డబుల్ గెజిటెడ్ ఆఫీసర్ చేశాను సార్. అయినా ఏం చేద్దాం సార్, నేను ఒక్కదాన్ని ఏం చేయగలుగుతాను ప్రభుత్వాన్ని. కానీ మీకు ఏ సంబంధం లేకపోయినా గ్రేట్ సార్, యూఆర్ బినీత్ ద గాడ్. నిజంగా ఐఎమ్ ప్రేయింగ్. నాకు ఇదొక్క మాట చెప్పాలి. 2-3 సార్లు నాకు ప్రభువు నా భర్త చనిపోయినప్పుడు కలలో కనపడి, నువ్వు బొట్టు పెట్టుకోమా, మీరు ఏ కులమైనా నాకు సంబంధం లేదు, బొట్టు పెట్టుకో, ఎప్పటికీ నీకు నేను ప్రభువులాగే నేను నీకు వెంట ఉంటానన్నారండి. నిజంగా ఏ రోజైతే 4 నెలలు ఊరుకున్నాను, కానీ మీరు చేసినప్పటి నుంచి నాకు కూడా ఒక బాధ, అసలు వస్తాయా రావా. ఇప్పుడు అందరికీ అదొక భయం అయిపోయింది సార్. అసలు ఇస్తాడా ఇవ్వడా, ఇచ్చేది పోయింది, ఇస్తాడా ఇవ్వడనే దానికి వచ్చింది. మీరు వచ్చాక ఇవ్వాలి అని ఈ రోజున ఒక టైం బాండ్ వచ్చింది సార్, 8 వీక్స్ అది. అంతే, చాలా గ్రేట్ అండి, చాలా గ్రేట్. మీరు ఎక్కడో చెప్తే, మేము నాగర్గుల్లో ఉంటాను, నేను హైదరాబాద్ లో రామాంతపూర్ లో మెడికల్ ఆఫీసర్ గా చేశాను, సీనియర్ మెడికల్ ఆఫీసర్ గా. నేను హోమియోపతి తీసుకుంటా. మా లక్ష్మీనారాయణ డాక్టర్ రిటైర్డ్ అయిన ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంటే, అవును సార్, ఆ సారే నాకు ట్రీట్మెంట్ ఇస్తాడు. పొట్టిగా ఉంటారా సార్? ఆయన పొట్టిగా ఉంటారు. అడగండి సార్, డాక్టర్ అన్నపూర్ణమ్మ మీకు తెలుసా? తప్పకుండా అడుగుతాను, ఖచ్చితంగా అడగండి. పొట్టిగా ఉంటాడు, నా క్లాస్మేట్ సార్. అతను అయ్యో 4 ఏళ్ళు అయింది సార్ ఆయన రిటైర్ అయ్యి. ఆయనే ఇప్పుడు ఆయన దగ్గర నేను ట్రీట్మెంట్ తీసుకుంటా. అవును సార్, చాలా సంతోషం సార్. మీకు ఏది కావాలన్నా మేడం కి కానీ, ఆడవాళ్ళకి కానీ, ఆడపిల్లలకు కానీ ఏదన్నా బాధలు ఉంటే హోమియోలో, అంటే ఆడవాళ్ళకి వేరేగా ఉంటాయి, మగవాళ్ళకి వేరేగా ఉంటాయి సార్. నేను ఖచ్చితంగా మీకు నేను హెల్ప్ చేయగలుగుతాను. తర్వాత వెరీ షార్ట్లీ ఈ అమౌంట్ వచ్చాక కొంచెం నేను క్లినిక్ పెట్టుకోవాలనుకుంటున్నాను. అమ్మాయి కూడా 11 గోల్డ్ మెడల్ సార్, నా బిడ్డ, పెద్ద బిడ్డ. హోమియోపతినేనా? హోమియోపతినే సార్. ఓకే అమ్మా. సార్ కాబట్టి ఆడపిల్లని, ఇంకొక అమ్మాయి ఏమో MBA, అల్లుడికి ఏమో 2 పిల్లలకి పెళ్లి చేశాను సార్. ప్రస్తుతానికి వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను సార్, పెద్ద ఆమె ఇంట్లో ఉంటున్నాను. పర్వాలేదు సార్, నేను లైఫ్ అయితే నా లైఫ్ వెళ్ళిపోతుంది, నా భర్త పెన్షన్ వస్తుంది, ఏదో 10 రూపాయలతో నేను గడుపుకోగలుగుతున్నాను. ఎందుకంటే 2 ఏళ్ల నుంచి నాకు ఈ పరిస్థితి తెలుసు కదా, డబ్బులు రావన్న పరిస్థితి. దానివల్ల పెద్ద ఆశలు పెట్టుకోకుండా 10 చీరలు కొనే దగ్గర ఒక చీర, పిల్లలకు 10,000 ఇచ్చే దగ్గర 1000 రూపాయలు ఇచ్చుకుంటూ ఏదో 6 నెలల నుంచి గడుపుకుంటా. కానీ వస్తే అదొక ఆనందం సార్. కానీ వచ్చిన రోజున మాకు ఇంత ఆనందం ఉంటుందో ఉండదో, కానీ ఈ రోజు మాత్రం మీరు మా కార్యక్రమాన్ని మీరు ఇంత ఉధృతం చేయటం అంటే సాక్షాత్గా మీలో ఆ యేసు ప్రభు పవర్ లేకపోతే మీరు చేయలేదు. సాక్షాత్గా సార్ మాకైతే లైవ్ ప్రభు సార్ మీరు. ఎందుకంటే ఏం లేదు, చాలా సంతోషం అండి, చాలా సంతోషం. మాటలు రాక కళ్ళ నుంచి నీళ్లు వస్తున్నాయి సార్. ఎందుకంటే ఒక మనిషి, నేను డాక్టర్ గా ఎంతో మందికి చేశాను, ఎంతమంది జర్నలిస్ట్ వచ్చి నా గురించి పాటలు పాడారు. మీకు ఈ దీనికి మెసేజ్ పెడతాను సార్, నా గురించి ఏమేమి పాట పాడేవాళ్ళు వాళ్ళంతా. అవసరం లేదు, కానీ అంత చేసిన ప్రభుత్వానికి రిజిగ్నేషన్, దాని పేరు రికగ్నిషన్ లేకపోవటం మూలన అందరం బాధపడుతున్నాం సార్. కాబట్టి
చాలా వేల వేల కృతజ్ఞతలండి. మళ్ళీ అవకాశం ఉంటే ఎప్పటికైనా అవకాశం ఉంటే మీరు అసలు ఇంత పెద్దవాళ్ళు మీరు ఫోన్ ఎత్తడం అనేది చాలా గ్రేట్ అండి, చాలా గ్రేట్. చాలా సంతోషంగా ఉందండి నిజంగా. పైసలు చేతిలోకి వచ్చినంత ఫీలింగ్ ఉందండి ఇప్పుడు. ఒక టైం బాండ్ పెట్టారు కాబట్టి అది వస్తాయా రావా అనేది పక్కన పెట్టండి, 100% వస్తాయి. కానీ ఈ రోజున ఏంటంటే నీతికి, నిజాయితీకి, ధర్మానికి కూడా ఒక గౌరవం ఉందని మీరు నిరూపించారు సార్. అంతే, తప్పకుండా. చాలా సంతోషం అండి. మీ పాదాలకు నమస్కారం. అయ్యో మీకే అమ్మా. లేదు చాలా సంతోషంగా ఉందండి. 24 గంటలు ఫోన్ పట్టుకుని ఉంటున్నాండి ఈ మధ్య. అసలు పట్టుకుందని 2 నెలల నుంచి ఏం చేస్తున్నారు, మీరు ఏం కార్యక్రమం, అదే వచ్చి మీరు అక్కడ ఇవ్వమన్నారు కదా పేపర్స్, ఆ పేపర్ డౌన్లోడ్ చేసుకున్నా. ఆ రోజు నాకు కొంచెం సుస్థి అయింది. సరే ఎందుకులే, అందరు వెళ్తున్నారు కదా, ఇక మనం కూడా ఎందుకులే, ఏదైనా ప్రోగ్రామ్ అయితే చూద్దాంలే అనుకున్నాను. ఈవినింగ్ 4 వరకు కూడా హెల్త్ బాగలేదు సార్, అందుకని రాలేకపోయినా. అదే మీ ఫోన్ నెంబర్ ఉన్నట్టే చెప్పేదాన్ని, ఎట్లా సార్ ఆ పేపర్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, అంత పర్ఫెక్ట్ కాదు సార్ నేను అన్నిట్లో, కంప్యూటర్ దాంట్లో తెలీదు. వీలైతే ఈ నెంబర్ కి మీరు ఆ పేపర్ పంపిస్తే ఇప్పుడు కూడా నేను నింపి పంపిస్తాను. ఈ నెంబర్ కే పంపించండి సార్. లేదంటే ఇంకొక నెంబర్ నేను దీనికి మెసేజ్ చేస్తాను, వాట్సాప్ ఉంటుంది కాబట్టి దానికి మీరు ఆ పేపర్ పంపించండి. నేను ఫిల్అప్ చేసి బై పర్సన్, బై ఓలా, బై ఊబర్ ఎట్లాగైనా మీకు అందజేస్తాను సార్. ఎక్కడికి పంపిస్తాను. ఓకే అమ్మా, ఓకే అమ్మా. వాట్సాప్ లో పంపండి అమ్మా, వాట్సాప్ లో. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. నాకెందుకు సార్, థ్యాంక్ యూ. భగవంతుడు చెప్పండి సార్, మీకు ధైర్యం, మీరు బిడ్డ పాపలతో చల్లగా 1000 ఏళ్ళు వర్దిల్లారు సార్. ఓకే, ఇంకా ఆనందం ఉంది సార్ అందరికి. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అన్నా. కొండాలైనా నమస్తే అన్న. సార్ సాన్సేపర్గా మీకు కాల్ వెయిటింగ్ ఉంది. అవును అవును, ఇచ్చిండు. నా పొద్దున్నే చెప్పిండు ఫోన్లా. అది కాదు, ఫోన్లో సపరేట్గా ప్రైవేట్గా కూడా మాట్లాడినా. ఇందాక సాయంత్రం కూడా అన్న నాకు మంచి మిత్రుడు, నా మంచి మిత్రుడు. ఫైర్ బ్రాండ్స్ అంతా మా ఫ్రెండ్సేనే. ఫైర్ బ్రాండ్స్ అంతా మా దోస్తులే. నువ్వు మొదటికేళ్ళు ఉన్నావు. ఇందాక ఒక ఆమె చెప్తుండే, చిన్న సన్న దీపము, సన్న మంట, అది ఈరోజు పెద్ద అగ్ని జ్వాల లెక్క అయిపోయిందని. రియల్గా అది మనం కళ్ళ ముందే పెరుగుకుంటా 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 ఈరోజు చాలా పెద్దగా అయిపోయింది. ఈరోజు ముఖ్యమంత్రి ఏ స్థాయికి దిగజారిందంటే, నిన్న ఉద్యమం తప్పదోదప్పటికి ఎప్పుడో రాజీనామా చేసిన కల్వకున్న కవితను నిన్న ఎమ్మెల్సీకి పట్టుకొని వచ్చి ఆమె రిటైర్ అయిన గురించి ఒక మాట మాట్లాడకుండా, దోపిడీ గురయ్యే వర్గాల గురించి మాట్లాడకుండా 42 మంది చచ్చిపోతే 42 మంది చచ్చిపోతే మనకు పక్క తెలుసా, మన ఊరు రోజు లైవ్లు పెట్టి రోజు ఫోన్ ఇండివిజువల్ గా చాలా మందితో మాట్లాడతా. నల్గొండ మరి మరి ఖచ్చితంగా సార్, మనము ఎన్హెచ్ఆర్జీ కృతజ్ఞతలమై ఉండాలి. హరీష్ రావు గారు, వెంకరామరెడ్డి గారు, ఖచ్చితంగా సార్. వేరే ఏ సమస్య ఉన్నా కూడా మేము ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాము, ఇంకా నేను మంచిగానే ఉన్నా, మీరు ఏడికి రమ్మన్నా నేను వస్తాను. తప్పకుండా తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రైట్. ఇది ఎంతమంది అంటే చాలామంది లైన్లు ఉన్నారు, చాలామంది మాట్లాడుతున్నారు ఈరోజు చాలామంది. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం బ్రదర్. సార్ నేను ఇక్కడ సార్ హైదరాబాద్ సిటీ రాచకొండ కమిషన్ మాది సార్. సార్ అది మాకు ఇప్పటికీ 6 సిలిండర్లు సార్. మేము చిన్న కానిస్టేబుల్ 6 సిలిండర్లు సార్. ఇక్కడ 6 సిలిండర్లు రాలేదు అంటే 6 సిలిండర్ అంటే 3 lakhs rupees సార్. మా చిన్న కానిస్టేబుల్ కి 6 సిలిండర్స్ సార్ 3 lakhs rupees. ఇప్పుడు ఇచ్చినాము ఈ నెల 700 కోట్లు 700 కోట్లు అని అంటున్నాయి. ఇప్పుడు దాకా ఒక్క రూపాయి రావట్లేదు సార్. ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి రావట్లేదు. చాలా చిన్న స్థితిలో అయిపోయింది సార్ ఆ పరిస్థితి. మీరు చాలా కొట్టాడుతున్నారు సార్, కానీ 100%. మీరు మీ ఛానల్ సబ్స్క్రైబ్ లో ఉన్నాం సార్. మీరు ఎప్పుడు మీరు లైవ్ వచ్చినా నిన్న అసెంబ్లీ ఉంటాడు కోసం పోయినప్పుడు అయినా కానీ అన్ని చూస్తూ ఉన్నాం సార్. తప్పకుండా చాలా సపోర్ట్ చేస్తాం సార్ మేము. మా కోసం చాలా మీరు చాలా ప్రయత్నిస్తారు కాబట్టి. ఇప్పుడు ఆరోగ్య భద్రత కట్ అవుతుందా మీకు? అవును సార్, కట్ అవుతుంది సార్. ఎవ్రీ మంత్ కట్ అవుతుంది సార్. కట్ అవుతుంది. మరి దాకా అపోలోకు, యశోదాకు వాటికి పోతే ట్రీట్మెంట్ ఇస్తుందా? లేదు సార్, అంతా లేదు సార్. లేదు సార్. మరి ఎందుకు కట్ చేసుకుంటాను పైసలు?
ఇక కట్ చేయడం బరాబర్ బిల్ కట్ చేస్తారు సార్, బిల్ మాత్రం బరాబర్ కట్ చేస్తారు. ఇచ్చుడు ట్రీట్మెంట్ మాత్రం ఇయ్యరు. ఇప్పుడు నెలకు బ్రదర్ నెలకు 300, నెలకు 300 కదా కానిస్టేబుల్కి వెళ్ళేస్తే 600 కదా. 600 ఇంటూ 12 ఎంత అవుతుంది? 600 6000 7200. ఓకేనా? సంవత్సరానికి 7200. 7200 72,000 7200 ఎంత అవుతుంది? నెలకు 600 కదా సార్. నెలకు 600 కదా, 1200 12 6 7200 అంతే. 7200 10 సంవత్సరాలకి ఎంత వేసుకుని 70,000. అదే బ్యాంకులో వేసుకుంటా పోతే వడ్డీకి వస్తాయి. ఎప్పుడన్నా ఆరోగ్యం బాగాలేనప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా ఏ దవాఖానకైనా పోయి. వీళ్ళు ఎందుకు కట్ చేసుకోవాలి? ఇంకా అదే సార్ వీళ్ళు పక్కా కట్ చేస్తా ఎవ్రీ మంత్ పక్కా కట్. రైట్ నేను దీని మీద కోట్లు వేస్తా, కట్ చేయద్దు. ఎందుకంటే మీరు అయితే అడగలేరు. మీరు అడుగుతా కోస్తారు. అడుగుతా. మా నాయన యూనియన్ లీడర్ ఉండే, పోలీస్ డిపార్ట్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఉండే. అడిగినందుకు మా నాయన 3 సెల్ల నీళ్ళు తాగిచ్చిండ్రు, డివర్షన్ చేసిండ్రు, ఆగమాగం చేసిండ్రు. అందుకనే ఇక నేను చేస్తాలే, నేను కోట్ల కేసు వేస్తాలే దీని మీద. 600 ఎట్లా వసూలు చేస్తారో చూస్తా. ప్రతి నెల కట్ చేస్తా ఉన్నారు కానీ ఒక్క రూపాయి విలువ లేదు. ఇప్పుడు నాకు 6 సలంట్లు అంటే సార్ వీళ్ళు అంటున్నారు 2004 మొత్తం మేము క్లియర్ చేసామని అంటున్నారు, కానీ 2004 నుంచి మాకు రాలేదు సార్. ఇంకా ఓకే ఓకే చూసుకుంటాం. ఈ రిటైర్మెంట్ టీఏ రాలేదు సార్, ఒక టీఏ రాలేదు, ఒకటి 1 మంత్ టీఏ కూడా రాలేదు, ఏం రాలేదు సార్. ఏంటండి మాకు అరెస్ట్ అయిన వాళ్ళకి అన్నాలు పెట్టించిండ్రు. నాకు తెలుసు. నేను మా రిటైర్ అయిన వాళ్ళకు అందరికి టిఫిన్లు తెచ్చుకోమని ఎందుకు చెప్పుకోమని తెలుసా? నేను అప్పుడప్పుడు అరెస్ట్ అవుతా కదా, అరే బాబు వాళ్ళకి పైసలు రావు, ఆ సిఏలకు పాపం పైసలు రావు, వాళ్ళ జేబులోకి వెళ్ళి పెట్టుకోవాలి, తర్వాత ఎప్పుడో ఇస్తామంటారు కానీ ఇయ్యరు. కాబట్టి ఎవరు టిఫిన్లు తెచ్చుకోమంటే పాపం మనోళ్ళు చాలామంది టిఫిన్లు ఆగమాగంలో తెచ్చుకోలే, మర్చిపోయారు. నిన్న దాదాపు 100-120 మంది దాకా అన్నాలు పెట్టించారు ఆయన జేబులోకి వెళ్ళి. ఎవరు అరే ఆయన అవన్నీ అలా బొక్క మనకు తెలుసు కదా కథ. అందుకని చెప్పాను. థ్యాంక్ యూ బ్రదర్. నేను ఖచ్చితంగా ఇష్యూ మీద కొట్లాడతా. రైట్ 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 ఓకే ఓకే రైట్. ఈరోజు నాకు నిన్న అక్కడ పోయేటప్పుడు మా ఇంటికి కొంతమంది పోలీసులు వచ్చి మొత్తం ఇల్లు మొత్తం లోపల దాకా నా బెడ్రూమ్లో బాత్రూంలో కళ్ళగాంచెల్లి నేను దాచుకునేమని అందులో కూడా పోయేటంట నిన్న పొద్దుగాల. నేను దాని మీద కావాలంటే దాని మీద సర్చ్ వారెంట్ లేకుండా ఏం లేకుండా వచ్చినా నేను వేయచ్చు. కాకపోతే ఇక వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసిన పైనకెళ్ళి ప్రెజర్ అట్లా ఉన్నది వాళ్ళకు. నిన్నంతా ప్రతి 10 నిమిషాలకు ఒకసారి నా లొకేషన్ పట్టుడు, వాళ్ళు ఇది చేసుడు, ఈ విధంగా నిన్నంతా నడిచింది. హలో అన్నా, నమస్తే అన్నా. హలో అన్నా, లైవ్లో ఉన్నా, లైవ్ నడుస్తుంది. నేనే లైన్లో ఉన్నా, చెప్పండి అన్న. బాగున్నా చెప్పన్నా. కిషోర్. అయితే ఇప్పుడు నేను ప్రెసిడెంట్ గా గవర్నమెంట్ టీచర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్నాను నేను. ఓకే అన్నా. అయితే మీ ఉద్యమాన్ని నేను కంటిన్యూగా ఫాలో అవుతూనే ఉన్నా, చూస్తున్నా. ఈ ప్రభుత్వం మీ వల్లనే ప్రభుత్వంలో చెల్లం వచ్చింది. గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నా? ఏమి చేయలేకపోయినవి. గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎప్పుడు? అవునండి, గవర్నమెంట్ టీచర్. అరే నువ్వు ఉద్యమకారుని అనుకుంటున్నా నేను. నువ్వు టీచర్ అని తెలియదు, నేను ఉద్యమకారుని అనుకుంటున్నా ఇన్ని రోజులు. తెలంగాణ ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ అయినా, జైలుకు వేసిన అన్నయ్య. అదే తెలుసు నాకు. ఓకే చెప్పాను ఇప్పుడు. అయితే నేను గవర్నమెంట్ టీచర్ అసోసియేషన్ జీటీ అని దానికి స్టేట్ ప్రెసిడెంట్ నేను ప్రస్తుతం నేను. ఓకే. అయితే నేను అంటే మేము కూడా చేయలేనటువంటి పని, మా యొక్క పని కూడా మీరు చేసిన కొరకు మాకు చాలా ఆనందంగా ఉంది. మా ఉపాధ్యాయ సంఘాలు మొత్తం కూడా మొత్తం ఏమంటారు మడత చుట్టుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటా ప్రభుత్వానికి ఏమంటారు చూడు, ఈ ఓడిల కొరకు రకరకాల సొంత వ్యాపకాల కొరకు మొత్తం ఉపాధ్యాయ వర్గం యొక్క ప్రయోజనం తాకట్టు పెడతారు కంప్లీట్ గా. ఆ సందర్భం లోపల మీరు బయటకు వచ్చి మేము నిజంగా చెప్తున్నా, ఈ ప్రభుత్వాన్ని ఎవ్వరు కదిలించలేరు, మా యొక్క రిటైర్డ్ ఉద్యోగుల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అనుకునే సమయం లోపల మీరు బయటకు వచ్చి వాళ్ళని కదిలించి ఈ రోజు ఎన్హెచ్ఆర్సీకి వెళ్ళి ఒక డెడ్ లైన్ తీసుకురావాలని పెద్ద విజయం ఇది. మీకు ఖచ్చితంగా మా యొక్క ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం తరఫున ఖచ్చితంగా మీకు మా మద్దతు ఉంటది.
అవసరమైనప్పుడు మాకు సమయం ఇస్తే మేము దగ్గరకు వచ్చి కలుస్తాము, మీ ప్రొటెస్ట్ కూడా మేము పాల్గొంటాము, మాకు క్యాడర్ మొత్తం తప్పకుండా తప్పకుండా ఖచ్చితంగా ఈ విషయంలో. ఇంకొకటి మాకు పిఆర్సీ విషయంలో కూడా మీరు మీ వల్లనే మాకు పిఆర్సీ ఇస్తారని నాకు ఒక అనపడుతుంది లాస్ట్కి వస్తే. ఇలా పిఆర్సీ డిఏ 2 పెట్టినా కదా అన్న, ఎట్లా అన్నా అన్నా ఇప్పుడు అది అందరికి చెందింది రిటైర్. ఇప్పుడు మీకు డిఏ పెరిగితే వాళ్ళకు కూడా వస్తాయి కదా అన్న, రిటైర్ మీకు పిఆర్సీ పెరిగితే వాళ్ళకు కూడా పిఆర్సీ ఇంప్లిమెంట్ అవుతుంది కదా. అవుతుంది, ఎందుకంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా 6 డిఏలు పెండింగ్ లో లేవు. అవును, డిసెంబర్ లో 2 డిఏలు ఇస్తా అని చెప్పి డిసెంబర్ లో ఇస్తా అని మొక్కలు చాటేసిండ్రు అన్న. ఇలా బాధాకరం ఏంటంటే నేను పక్క గ్యారంటీ అని చెప్తా. ఈ 10 రోజుల క్రితం పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి ఎంత బిల్లు శాంక్షన్ అయిందో నేను చెప్తా, ఏ అధికారి కూర్చొని ఎవరెవరు చేసినా నేను చెప్తా. అర్థమైందా? పైసలు తోలు తీసా. ఇవాళ కల్వకుంట్ల కవిత సెప్టెంబర్లో రాజీనామా చేసింది అన్న, సెప్టెంబర్ 3వ తారీఖు ఇమీడియట్ ఎఫెక్ట్ అని రాజీనామా చేసింది. రాజీనామా చేసిన ఆమె ఇమీడియట్ ఎఫెక్ట్ అని నిన్న ఎందుకు వచ్చిందన్న కౌన్సిల్కు? నిన్న కౌన్సిల్కి ఎందుకు వచ్చింది? ఏ మీడియా అని అడిగిందా? ఏ మీడియా అని అడిగిందా? సిగ్గులేని ఆంధ్రజ్యోతిని ఇంత పెద్దగా రాసిండు, సిగ్గు శరం ఉండాలి వానికి. ఇంత పెద్దగా రాసిండు లుచ్చా నా కొడుకులాళ్ళు. కలుపు రగిలిపోదానా? పొద్దుగాల రాత్రంతా ప్రయాణం చేసి ఆదిలాబాద్ వాళ్ళు భద్రాద్రికి రాత్రంతా బస్సులలో ప్రయాణం చేసి పొద్దుగాల సెక్రటరీ చెలో అసెంబ్లీ కాడికి వచ్చి 11 గంటల వరకు, దాదాపు 10 గంటలకు వెళ్ళి 11 గంటల వరకు వన్ సైడ్ న్యూస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ నడుస్తూ ఉంటుంది. ఈమె దిగుతుంది దొరసాని, ఈ దొరసాని దిగుతుంది. దొరసాని దిగి మన ఈ రిటైర్ అయిన 42 మంది మరణాల గురించి, టీఏల గురించి, డిఏల గురించి, 317 జీవో గురించి మాట్లాడినట్టుగా ఈరోజు ఆమె వచ్చి ఒక్క ముచ్చట ఎత్తది వీళ్ళ గురించి. సబ్జెక్ట్ డైవర్ట్ చేయని కన్నా రేవంత్ రెడ్డి పిలిపించిండు. దొంగ రేవంత్ రెడ్డి అన్న. రేవంత్ రెడ్డి ఈమె ఇద్దరు అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీల పార్ట్నర్స్ ఇల్లు. నేను అది కూడా ఇప్పుడు స్క్రీన్ మీద పెడతా. నాకు అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జడ్జిమెంట్ తీసేస్తా. దొంగలు ఆయననే దింపిండు. ఈ జైపాల్ రెడ్డి వాళ్ళ తమ్ముని కొడుకుండుగా సూదిని సృజన అని వాడు, వీళ్ళంతా పార్ట్నర్స్ ఇల్లు దొంగలు. మహబూబ్ నగర్ నేను వనపరిచిన అయిన పాలిటెక్నిక్ మహబూబ్ నగర్ ఇజ్జత్ తీస్తుంది కొడుకులంతా. మహబూబ్ నగర్ ఎంత త్యాగదనులు ఉండే, కరువు కాటకాల మధ్య ఎంత ఉద్యమకారులు ఉండే, అసలు జాగరాల్లో వీళ్ళు మొత్తం మోపై దాని పరువు తీసి పాడేస్తుంది. ఇక అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టిన చూడు ఇక్కడ రేవంత్ రెడ్డి కల్వకుంట్ల కవిత పార్ట్నర్షిప్. ఇగో ఇది కూడా పెద్దగా చేసి వస్తారు, చూపెడతా అందరికి. ఓకే అన్న, ఇంకేమైనా ఉందా అన్న? అన్నా ఓకే అన్న, రైట్. ఇది హలో మిత్రమా, నమస్తే సార్. నమస్తే వెంకరెడ్డి అన్న. అన్న నేను ఫస్ట్ స్క్రీన్ పైన ఒకటి పెట్టినా, దీని గురించి చెప్తా, మీరు అట్నే లైన్లో ఉండండి. ఇది దిస్ ఈజ్ ద ఎవిడెన్స్. ఉండండి లైవ్లోనే ఉండండి ఏంగా. దిస్ ఈజ్ ద ఎవిడెన్స్. తెలంగాణ సీఎం డాటర్ అప్పుడు కల్వకుంట్ల కవిత అండ్ టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, సూదిని సృజన్ రెడ్డి, బ్రదర్ ఇన్ లా ఆఫ్ బిందుల మందుల, క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ కల్వకుంట్ల కవిత ఆర్ పార్ట్నర్స్ ఇన్ అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇగో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డాక్యుమెంట్ కూడా పెట్టిన. ఇది ఎందుకు పెట్టినా అంటే ఇగో కల్వకుంట్ల కవిత, ఇగో పైన ఉన్నది ఫస్ట్ పేరు కల్వకుంట్ల కవిత. ఇగో కల్వకుంట్ల కవిత, సూదిని సృజన్, రేవంత్ రెడ్డి బామ్మాడిది. వీళ్ళిద్దరు కూడా లిక్కర్ కేసులలో ఉంటాయి పేరు, మీరు కొట్టండి వస్తుంది. ఇగో కింద రేవంత్ రెడ్డి, బిందుల మందుల, ఇగో కింద. ఓకేనా? ఈ 4 పార్ట్నర్స్. అయితే నిన్న మన ఉద్యమం ఉధృతం జరుగుతుంది. ఈ అడికోర్ మాఫియా ఏం చేసిందంటే, అడికోర్ మాఫియా ఇగో బ్రదర్, నేను ఎసోని డాక్యుమెంట్ అయినా తెచ్చుట్ల మనం మునగాలం మన వల్ల. అర్థమైందా? రేవంత్ ఇగో ఇక్కడ కల్వకుంట్ల కవిత లెటర్ ప్యాడ్ ఉన్నా చూడండి. ఈ లెటర్ హెడ్లా చైర్పర్సన్ కోసం సంతకంగా వీళ్ళే తెలియగల. ఈ దొంగలు వాళ్ళే తెలియగల అనుకుంటారు. 3/3/2025 రోజు ఎఫెక్ట్ ఐ ఇయర్ బై టెండర్ మై రిజిగ్నేషన్ ఆఫ్ మై సీట్ ఇన్ ది హౌస్ విత్ ఎఫెక్ట్ అంటే ఏం సార్? ఎఫెక్ట్ అంటే అప్పటి నుంచి అమలు 3/9/2000. ఇక నీకు నీ హౌస్కు నాకు దండం, ఇక నేను రాను అని అంటే చైర్మన్ ఇమీడియట్గా
ఆమోదం చేయాలి, అవును వచ్చేయాలి. సార్, అవును అవును రాజీనామా చేసిన ఆమె నిన్న మనది ఉధృతంగా జరుగుతూ అన్ని ఛానళ్ళల్లో లైవ్ నడుస్తుంటది. అవును. ఈ అడికోర్ మాఫియా కవితను రంగంలో దింపుతుంది. కవితను రంగంలో దింపి డైవర్ట్ చేయడానికి ఇవాళ కనబడతలే కానీ ఉక్కిరి బిక్కిరి అవుతుంది. ఇందాక టీచర్ చెప్పుండే చిన్న సన్నని మంటనంట అది పెద్దగా ఈరోజు జ్యోతిలాగా నాకేదో అనరాలే ఆమె. చాలా బాగా మాట్లాడింది సార్ ఆమె కూడా. అయితే ఆమె ఇక వాళ్ళ లెక్క మనకు రాదు కదా వాళ్ళు. అవును. అయితే అట్లా పెద్దగా అయింది. ఇదేటో బోయతట్టుకు ఉంది అంటే యాక్చువల్గా ఈ అసెంబ్లీ చెలో అసెంబ్లీ అనేది పొలిటికల్ పార్టీ ఇచ్చేది. అందులో మహిళా విభాగాలు, యువజన విభాగాలు, విద్యార్థి విభాగాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. వాళ్ళందరూ వస్తేనే సక్సెస్ అవుతుంది అది. అందుకని పొలిటికల్ పార్టీ ఇస్తారు. మామూలు ఎవడు ఇయ్యడు, అందరు ఫ్లాపు. అసలు నిన్న మనం సక్సెస్ చేసినాం. అది సక్సెస్ అవుతుంటే ఎట్లా ఫెయిల్ చేయాలని ఈ లిక్కర్ రాని బ్రదర్ నేను మర్యాదగా ఉంటున్నాం అనుకున్న ప్రాణం ఇస్తా. కానీ ఈరోజు 42 మంది చచ్చిపోతారు, 20,500 మంది ఆగమై ఉంటారు. ఈరోజు ఒక కానిస్టేబుల్ ఇందాక ఫోన్ చేసాడు, సరెండర్లు వస్తలేవంట, 3 లక్షల రూపాయలు సరెండర్లు అంట. పోలీసు వాళ్ళకి కాల్ చేసి నేను పోలీసు వాళ్ళని, అందుకని నాకు వాళ్ళ మీద అస్సలు కోపం ఉండదు, ఏముండదు, వాళ్ళు అరెస్ట్ చేయని కేసులు పెట్టని. కానీ ఈరోజు వాళ్ళకి ఆరోగ్య భద్రత లేదు, నెలకు 600 రూపాయలు కట్ చేసుకుంటారు. ఇలా ఇబ్బందులు పడుతూ ఉంటే వీళ్ళకి మానవత్వం లేకుండా అరే ఆమె ఏమేమో మాట్లాడింది అబ్బా, నేను ఇక మాట్లాడుతుందో అనుకుంటే సార్ ఇవాళ ఒక ఆయన ఈ డాక్యుమెంట్ తెచ్చిచ్చినా చెప్తున్నా. నాకు కొంచెం మంది సెక్రటరియట్లో కానీ ప్రభుత్వంలో కొంచెం కీరోల్లో ఉండే మన మనుషులు ఉన్నారు. ఆయన ఈ కల్వకుంట్ల కవిత సంతకం పెట్టిన లెటర్ తీసుకొచ్చి ఇచ్చి చెప్పిండు, సార్ ఇది మీరు డైవర్ట్ చేయడానికి చేసిండ్రు, పెద్ద కుట్ర జరిగింది సార్, ఇది చాలా పెద్ద కుట్ర జరిగింది. పోలీస్ దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారమే నిన్న 2,000 మంది అరెస్ట్ అయినట్ట. అవును సార్, అవును సార్. పోలీస్ ఇంటెలిజెన్స్ కూడా ఫెయిల్ అయిపోయిందంట, వీళ్ళు ఎక్కడెక్కడికి రాబోతుందని ఇచ్చుట్లా. అంత సైలెంట్ గా వర్క్ జరిగింది. మేము ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే సార్ మమ్మల్ని అక్కడే దాదాపు 40 మంది ఉన్నాము. మీరు జస్ట్ మీరు కాల్ చేశారు, మీరు బేగంబ తీసుకపోయిన చెప్పారు. తర్వాత మేము లేట్ గా వచ్చినాం, మమ్మల్ని ఇక్కడ తీసుకెళ్లారు సిద్దిపేట వాళ్ళందరం. అయితే అప్పుడే సిద్దిపేటలో వెళ్ళారు. అప్పుడే వీళ్ళు లోపలికి ఎంటర్ అవుతుండ్రు. ఎవరు ఈ మంత్రులు వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఇక లోపల పోయినాక వేస్ట్ కదా అని వాళ్ళు లోపల పోయేటప్పుడే పోయినాం అలా అడ్డుకోవాలి. మీరు చాలా స్ట్రాటజికల్ గా మీరు నిన్న చాలా చూసాం సార్, మార్నింగ్ నుంచి మీరు వీడియో. నువ్వు ఉన్న పోలీస్ స్టేషన్ మా ఇల్లు మొత్తం రైడ్ చేసింది, నా కుప్ప చేసింది. ముషిరాబాద్ లో సార్ వాళ్ళే ఇక వాళ్ళ ప్రెజర్ అట్లా ఉండే. మరి నిన్న సస్పెండ్ అయ్యే దుకాణం వాళ్ళది, నన్ను పట్టుకోమని. ఎనీహౌ సార్ ఇలా మీది గ్రేట్ అచీవ్మెంట్. ఎన్హెచ్ఆర్సీ డైరెక్షన్ ఇవ్వడం అనేది గొప్ప విజయం సార్. అది అవును సార్, గొప్ప విజయము. ఇంకా ఇప్పుడు ఇంతకుముందు మేడం మాట్లాడినట్టు చిన్న దీపము పెద్ద జ్యోతిగా ప్రజ్వరిల్తున్నది. ఇది చాలా ఎక్కడ వస్తుందో కూడా మనకు తెలియకుండా ఉంది సార్. అది అంత ఉధృతం అవుతుంది, అన్ని పాజిటివ్ అవుతున్నాయి సార్. అదే పాజిటివ్ అయితే సార్ నా కడుపులో కానీ నా గుండెలో కానీ ఎటువంటి నిష్కామం ఉండదు. మీరు నిజాయితీగా చేస్తుండ్రు సార్, నిజాయితీగా చేస్తుండ్రు. మనకు భగవంతుడు కూడా ఆ విధంగా అన్ని కలిసి వస్తున్నాయి. మేము కూడా అందరి ఈ వెంకటరమణారెడ్డి గారు కూడా మనకు మంచి, అది ఒక పెద్ద అచీవ్మెంట్ సార్. అది అవునవును ప్రకటన చేయడము. అవును, పొద్దున్నే పొద్దున్న మన కాగ్ రిపోర్ట్ అన్ని కూడా పంపించిన, అన్ని పంపించిన అన్నకు మాట్లాడినా. అన్న ఇందాక సాయంత్రం కూడా మాట్లాడినా. అయితే ఖచ్చితంగా దీక్ష కూర్చుంటా అన్న, మొత్తం మన ప్రాబ్లమ్స్ అంతా చెప్పిన. అయితే ప్రజెంట్ ఎంప్లాయీస్ కోసం కూడా మన వర్క్ చేయాలన్నా అని చెప్పిన. ప్రజెంట్ ఎంప్లాయీస్ కోసం కూడా, ఎందుకంటే నీకు ఎమ్మెల్యే ఉన్నది, ఆయన చేస్తే వేరే, నేను చేస్తే వేరే. ఐఎమ్ ఏ కామన్ మ్యాన్, ఓకే, మీరు చేస్తే వేరే ఉంటుందన్నా అని ఆయన ప్రజెంట్ ఎంప్లాయీస్ కూడా మాట్లాడమన్నా. పిఆర్సీ కానీ, డిఏ కానీ, సరెండర్ లీవ్లు కానీ, జీపీఎఫ్లు కానీ. అన్న 2 నిమిషాల పని అన్న, పైసలు మన గరీబ్ దేశమా అన్న, గరీబ్ రాష్ట్రమా మనది అన్న, గరీబ్ రాష్ట్రం. పొంగిలేటి వారం ఈ 10 రోజుల కింద దాదాపు 1,600 కోట్ల రూపాయలు బిల్లు తీసుకున్నాడు. అందులో ఒక డిఎస్ అనేటువంటి హెల్ప్ చేసిండు. నాకు చెప్పిన పెద్ద మనిషి ఆ అధికారి పేరు చెప్పక సార్ అని చెప్పి మొత్తం చెప్పిండు కాబట్టి ఆయన పేరు చెప్తలేను. అందులో ఒక డిఎస్ అంటే డిప్యూటీ సెక్రటరీ దగ్గర ఉండి వ్యవహారం అంతా నడిపిండు. ఆయన బట్టి వీళ్ళందరూ కలిసి వీళ్ళు తీసుకుంటారు. ఇలా పని చేసిన పైసలు తీసుకోరా అన్న, తోలు తీస్తా చెప్తున్నా కానీ తోలు నడుస్తున్నాయి సార్. వాళ్ళ కమిషన్లు, వాళ్ళ అయ్యా జాగిరా ఇక్కడ. ఇవన్నీ ఈరోజు ఉద్యోగులు పని చేస్తే వచ్చేటి, అది అదేనా. వాళ్ళ అయ్యా జాగిరి కాదు ఇక్కడ. మేము ఏం చేసినా నడుస్తాను, తోలు తీస్తారు ఇక్కడ.
వాళ్ళు సీక్రెట్గా బిల్లులు డ్రా చేసుకొని చెప్తున్నా కానీ అధికారి డిఎస్ పేరు నాకు చెప్పిన అధికారి వాని పేరు తీయొద్దన్నాను కాబట్టి తీస్తలేను నేను. డిఎస్ డిప్యూటీ సెక్రటరీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాడు ఈ బట్టి అనేటోడు దొంగ అబద్ధాల బట్టి వీళ్ళు తీసుకొని పొంగులేటి కంపెనీ బిల్లు ఇది చేసిండ్రు. అదే మీరు రేపు ప్రెస్ మీట్ అంటారు సార్ ఎన్హెచ్ఆర్సీ సిఎస్ కి ఇచ్చినప్పుడు రండి, మీరు కూడా రండి అన్న, మీరు కూడా ఇక్కడనే ఉంటాను. మీరు 2 o'clock రండి. వస్తాను 2 o'clock రండి. రైట్ అన్న. నిన్న కూడా నేను మీరు పోయంగానే మేము కూడా అరెస్ట్ అయినాం సార్. నేను నాది కూడా అన్ని ఛానల్స్ తో మాట్లాడాను. అవునవును, వచ్చింది, నాది కూడా బిట్ వచ్చింది అలా యూట్యూబ్ లో. ఎనీహో సార్ మీ ఉద్యమ కార్యాచరణ అనేది ఎవరికి అంతుపట్టకుండా చాలా పకడ్బందీగా ఉన్నది సార్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. మీ ఉద్యమ స్ఫూర్తికి నా అభివందనాలు. తప్పకుండా, థ్యాంక్ యూ అన్న. రేపు కలుద్దాం. సరే సార్, ధన్యవాదాలు. హలో అన్న, నమస్తే. నమస్తే అన్న. నేను రంగారావుని సిద్దిపేట. అన్నా అన్న, నమస్తే అన్న. మీకు మరీ అంటే మా యొక్క అంటే మీరు చేసే కష్టానికి మేము ఎలా మీకు చెప్పాలి, మాకు అర్థమైంది. కూలి తీసుకుంటాను పని కాగానే. మగ కూలి ఆడకూలి అని ఉంటుంది నా దగ్గర. మగ కూలి తీసుకుంటా. అంటే అంటే మనం సెక్రటరీ పోయేటప్పుడు వచ్చినాం, నాకు గుర్తుపడతారు. గుర్తుపడతా అన్నా అన్నా అన్న, చెప్పండి అన్న. మేమందరం ఇటున్నామన్నా. ఏజీ ఆఫీస్ దగ్గర నేను ఒక 60 నుంచి 70 మంది ఏజీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఇక వాళ్ళందరూ సార్ మీరు అందరు ఎందుకు సార్ అదే చేయడము అది అని చెప్పారు వాళ్ళు. ఓకే, మీకు కాల్ చేసాము, మీరు ఆల్రెడీ ముషిరాబాద్ అంతా పోయినా చెప్పారు. నేను బేగం బజార్ పోలీస్ స్టేషన్ అరెస్ట్ అయినా. ఇక నేనంతా పోలీసు మొత్తం వేట నడిచింది. దేవుడు పోలీసులో దొరకకుండా కాపాడి నిన్న ఎస్ఎండి దాకా దిగ్విజయంగా పోయినాం. ఉపాధ్యాయ నాయకులందరూ కూడా వేస్ట్ అయిపోయినా, ఎందుకంటే వాళ్ళకందరూ లొసుగులు ఉన్నాయి, అందుకే బయట రాలేకపోతారు. లొసుగులు ఎందుకు పెట్టుకోవాలన్నా? లొసుగులు ఎందుకు పెట్టుకోవాలి అన్నా? మనం మనిషిని పుట్టినప్పుడు నీతిగా నిజాన్ని లొసుగులు ఎందుకు పెట్టుకోవాలి? వీక్నెస్లు ఎందుకు పెట్టుకోవాలి? లంచాలు ఎందుకు తీసుకోవాలి? మోసాలు ఎందుకు చేయాలి? 4 ఏళ్ళు బతికేటోళ్ళం అవసరమా ఇవన్నీ? ఇవాళ మీరు బతికినా ఒకటే సచ్చినా ఒకటే కాదన్నా. స్పందించే హృదయం లేనోనికి నాయకత్వం ఎందుకన్నా? అంతే కదా. స్పందించే హృదయం లేనోనికి ఆకర్షించే అందలం ఎందుకు చెప్పు? ఆ అందలాలు ఎందుకు? ఆ పదవులు ఎందుకు? ఇలా బట్టి అనేటోడు ఉప ముఖ్యమంత్రి అన్న. అందో బతుక అన్నా? నేను ఆందో బతుక అంటూ నా బట్టిది. కల్వకుంట్ల కవిత అనే ఆమె లీడర్ లెక్క వచ్చింది. అలా నిన్న మన భగ్నం చేయడానికి నేను స్క్రీన్ మీద ఆమె లెటర్ పెట్టిన. ఆమె మేము చాలా తెలియగలదని అనుకుంటుంది. ఆమె రాజీనామా చేసింది September 3వ తారీఖు, ఇమీడియట్ ఎఫెక్ట్ అని. రాజీనామా చేసిన ఆమె మళ్ళీ నేను ఎందుకు రావాలన్నా? ఎందుకు రావాలి? మన డైవర్ట్ చేయండి కాదు. మీరు కాబట్టి ఈ మాత్రం వచ్చిందన్న, వేరే ఎవరైనా కూడా ఇంత మాత్రం రాదు. మీరు మాత్రం కానీ ఇంకా దీన్ని ఎంబడబడండి అన్న. మీకు ఆల్రెడీ చిరస్థాయిగా మీరు గుర్తుంటారు మీ అందరికి. ఇంకా మాకు ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగస్తులు కూడా పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ గురించి కూడా మాట్లాడాలి. అన్నా ఇప్పుడు చెప్తుంటా, మనమే ప్రతిపక్షం. ఇక రాసుకో, మన డిమాండ్స్ మారినాయి అన్నా. నిన్నటి దాకా అడుక్కున్నా, గవర్నర్ పోయి అడుక్కున్నా, అయ్యా దయచేసి రిటైర్మెంట్ పైసలు ఇచ్చేయండి. ఒక కాగ్ రిపోర్ట్లో ఉన్నది. సిఎస్ను బతిలాడినా, ముఖ్యమంత్రిని బతిలాడినా, ఫైనాన్స్ సెక్రటరీని బతిలాడినా, ఆపోజిషన్ లీడర్ను బతిలాడినా. ఇప్పుడు ఉద్యమం కార్యరూపం దాల్చింది. అది డిమాండ్స్ మారినాయి. ఇప్పుడు వడ్డీతో సహా ఇవ్వాలంటున్నా, ఒకటేసారి ఇవ్వాలంటున్నా. నో ఇన్స్టాల్మెంట్. వీఆర్ నాట్ బెగ్గర్స్. ఓకే, మేము పని చేసినాం. ఇంకొకసారి ఏంటంటే ఇంకొకసారి మనం చేస్తే మాత్రము విత్ ఫ్యామిలీస్ తో రావాలన్న. విత్ ఫ్యామిలీ నెక్స్ట్ చెలో ఢిల్లీ. నెక్స్ట్ చెలో ఢిల్లీ. ఇక్కడ ఎందుకు ఉంటుంది? ఇక చలికాలం ఉందా నాగిన? ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటంటే ఈ 42 కుటుంబాలు మరణించిన వాళ్ళ కుటుంబాలను సందర్శించడం. ఏది ఓదార్పు యాత్ర. తర్వాత అనారోగ్యంతో ఉన్న వాళ్ళని కూడా పరామర్శించడం. ఈ 2 ప్రోగ్రాంలు అయితే ఈలో ఫిబ్రవరి అయిపోతుంది కదా, ఎండలు మొదలవుతాయి. మార్చి. నాకు ఒక సజెషన్. నేను అన్నయ్య ఇప్పుడు చనిపోయింది కదన్న వాళ్ళు,
ఆ 42 మంది యొక్క ఫ్యామిలీస్ కూడా మనం ముందర పెడదాం. మనం 100%. ఆ 42 మంది ఫ్యామిలీస్ ముందర పెట్టి పేరు రాసి పెట్టేస్తే ప్రభుత్వానికి సిగ్గు శరం విలేకరులకి దాని తర్వాత ఈ పేపర్లకు కానీ కొంచెం వస్తుంది. రైట్. నేను అదే ఇప్పుడు లైవ్లో నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పటిదాకా చచ్చిపోయిన వాళ్ళంటే మాకు తెలిసిన వివరాలు కొన్నే ఉన్నాయి. మీకు ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటే అన్నీ నాకు నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను మీ ద్వారా. ఇప్పటిదాకా ప్రభుత్వ ఉద్యోగులు చనిపోయిన వారందరి పూర్తి వివరాలు, వాళ్ళ ఫోటో, వాళ్ళ పేర్లు, వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ మొబైల్ నంబర్లు దయచేసి అన్నీ పంపండి. లైవ్లో ఉన్న వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరెవరు ఉంటాయో నా నంబర్ 9866323813 డైరెక్ట్ పంపండి. నాకు పంపినాక నాకు ఫోన్ కూడా చేయండి, వీళ్ళది పంపినా అని. అందరు రిపోర్ట్ తయారు చేద్దాం, అందరు తిరుగుదాం. చెప్పనా? ఇంకొక సెకండ్ సజెషన్ అన్న, ఇప్పుడైతే ఇంకెవరెవరైతే హాస్పిటల్ సెకండ్ స్టెప్ ఏంటంటే సెకండ్ హాస్పిటల్స్ లో ఎవరెవరు ఉన్నారు వెరీ ఎమర్జెన్సీ ఏమున్నాయి వాళ్ళవి కూడా పెట్టమని చెప్పండి. తప్పకుండా అదే చెప్పిన మీ లైవ్ లో ఇంటో మీరు చెప్పేది అవి కూడా ఇవ్వండి. వాళ్ళు వీళ్ళు చనిపోయిన వాళ్ళు చనిపోయే దశకు ఉన్నటువంటి వాళ్ళని మనం ఎక్స్పోజ్ చేస్తూ ఇదంతా కూడా మొత్తం ప్రభుత్వానికి మనము తెలియపరచడం అది ఇంకో కొంచెం ఎఫెక్టివ్ ఉంటుందని ఆలోచన. తప్పకుండా ఇది అయిపోయినాక మనము ఇది అవుతుంది కదన్న, మన సంక్రాంతి అయిపోయినాక ఒక 3 రోజులు గ్యాప్ ఇచ్చి అంటే 20 తారీఖుకి అట్లా స్టార్ట్ చేద్దాం. ఏది వీళ్ళను పరామర్శించుడు. ఈలోపు ప్రభుత్వం ఇస్తేనా ఇయ్యని అది ఇంట్రెస్ట్తో సహా ఏకకాలంలో చెల్లించాలి. అన్న అది వాళ్ళు ఇస్తారా ఇవ్వాలనేది సెకండ్ ముచ్చటన్నా, మనకు అది దానికి అవసరం లేదు. మనం ఇవన్నీ కూడా ఒకటి మనం ప్లాన్ చేసి ముందు పెడితే ధన్మని వాళ్ళు చేయడానికి మనం ఈజీ ధన్మని కావాలంటే రావు కదన్న, వాళ్ళ ముందుగా చేయాలి. అంతే ఇది మన ప్రోగ్రామ్ అని అది నడుస్తూనే ఉంటాం, లాగేదే లేదు. 20 తారీఖుకి వెళ్ళి తిరుగుదాం ఓదార్పు యాత్ర. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. రైట్. ఇట్లా ఎవరు ఏ ఆలోచన ఇచ్చినా అందరూ వాళ్ళ ఆలోచనలు మనం ఇచ్చిన దాన్ని బట్టే మనం మూమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు వాళ్ళు ఇచ్చే ఆలోచనతోనే మనం ముందు పోతున్నాం. అదే ఆలోచనతో ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపు ఇంకా చాలామంది లైవ్లో ఉన్నట్టున్నారు. హలో, నమస్తే అన్న. మీ చేస్తున్న పోరాటం చూసి నేను రోజుకు 4-5 సార్లు ఫోన్ చేస్తాను మీకు. అన్నా సారీ అన్నా. ఏం లేదన్నా, మీకు రఘు గాని మన పిన్నార్ మల్లన్న గాని ఎక్కడ వెళ్తే అక్కడ మేమ్మడి కెమెరాలు బట్టి తిరిగేటోళ్ళన్నా. ఇప్పుడు కనబడుతుందా? ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మీరు ఇంత పెద్ద ఉద్యమం తీసుకున్నారు, రిటైర్డ్ ఉద్యోగస్తుల గురించి ఇంత పెద్ద ఫైట్ చేస్తున్నారు, ఏ ఒక్క మట్టు కూడా మాట్లాడతలేరన్నా. మీరు చందాలు ఇమ్మంటే ఇచ్చినాం మేము అప్పుడు. నేను అడగలేదన్న చందాలు వాళ్ళకి ఇవ్వమని. అదే మీరు పెడితేనే మేము అందరం ఇచ్చాము. ఇప్పుడు ఎవరు కూడా మనకు స్పందించట్లేదు. మీరు ఒక సైన్యం లాగా ఎట్లయితే మాకు ధైర్యం నింపుతున్నారో మిమ్మల్ని చూసి ఎక్స్పీరియన్స్ అవ్వాలన్నా నాకు చాలా సంతోషం అన్న. మీరు నేను ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అన్నా అది. నేను ఆల్రెడీ గవర్నమెంట్ ఇప్పుడు సర్వీస్ లో ఉన్నా. ఇంకా 1 year అయితే నేను కూడా రిటైర్మెంట్ అయితా. నేను కూడా ఇప్పుడు మా వాళ్ళందరూ జర్సన్ అన్న టీమ్ లోనే చేరుదామనే కాడికి డిసైడ్ అయ్యి ఉన్నామన్నా అందరము. ఎప్పుడన్నా డిఎస్ఎస్ భవన్ మా సాప్టానికి రండి అన్నా, మనం ఛాయ్ తాకుండా మాట్లాడ. మీరు ఎవరన్నా ప్రేమ పంచే మనుషులనని మేము గ్రహిస్తున్నామన్నా. తప్పకుండా వస్తా. దయచేసి అన్న ఎప్పుడు మా ఫోన్ వస్తే రిసీవ్ చేసుకోండి అన్న. మాది ట్రైబల్ వెల్ఫేర్ చాచానగర్ పార్క్ ఎదురుగా మీకు ఎన్ఎండిసి లో బిల్డింగ్ కనిపిస్తుంది అన్న. ప్రతి వాళ్ళకి మీ పాదాభివందనం చేసినా కూడా తక్కువనే అన్న. వస్తా, తప్పకుండా వస్తా. ఛాయ్ తాగుతా. మీ రారయ్యాల కామారెడ్డి ఎమ్మెల్యే గారు మాట్లాడింది మీ ఫ్రెషర్లనే మాట్లాడిందని మేము భావిస్తున్నాం అన్న. తప్పకుండా ఏమనుకోకన్నా. నేను ప్రతిసారి గుడ్ మార్నింగ్ లో కూడా మీకు పెడతాను. నాది నేను నాయక్ని. మీరు మీ చేయి ఎప్పుడు మా నెత్తి మీద ఉండాలి, ఇట్లనే ఆశీర్వదించుకుంటూ ఉండాలని అందరు. నేను కూడా మీ చాలా ప్రేమగల అభిమాని అన్న. ఎక్కడ పిలిచినా యుద్ధం చేయడానికి ముందు వరుసలో ఉంటాను నేను. తప్పకుండా అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. నమస్కారం. హలో 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 నమస్తే. సౌండ్ తక్కువ చేయన్న పక్కన ఆ ఫోన్ది. చెప్పండి అన్న.
అన్న మా పోలీసులో ఇన్కాష్మెంట్ కానీ జీపే కానీ ఇప్పటి వరకు పెట్టుకునేది ఇంకా రాలేవన్నా మాకు. దానికోసం కూడా మీరు పోరాడాలా? తప్పకుండా సరెండర్ లీవ్లు వస్తున్నాయా? రాలేవన్నా, అవి కూడా రాలేవన్నా. ఆరోగ్య భద్రత కట్ అవుతుందా? టైం కట్ చేస్తుందా లేదా? కట్ చేస్తున్నా బరాబర్. వాళ్ళ కటింగ్లో అయితే బరాబర్ కట్ చేస్తారు. కటింగ్ అవుతుందన్నా. ఆరోగ్య భద్రత ఉందా మా ట్రీట్మెంట్? ఆరోగ్య భద్రత ఎక్కడన్నా? అది కార్పొరేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ లేదన్నా ఇప్పుడు. అవును, మీకు ఎక్కడిది? మీకు మీరు 600 ఇవ్వాలి, మీరు గాంధీకి ఉస్మానియా పోవాలి ఏమన్నా అయితే, లేకుంటే నిమ్స్కి పోవాలి. మీకు ఎక్కడిది అబ్బా? పోలీసులకు ఎక్కడ చెప్పు? అది పెద్దోళ్ళకు, అది పెద్దోళ్ళకు. ఇప్పుడు ఇవాళ మొన్న రేవంత్ రావు కానిస్టేబుల్ కొట్టలే, పోయినసారేమో నేనే ఎస్ఆర్ నగర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన. ఎవడబ్బాడు కొట్టడానికి, పోలీసు వాళ్ళని కొట్టడానికి ఎవడాడు? నిన్న నా ఇంటి మీద రైడ్ చేస్తే నేను ఏమనలే, పాపం వాళ్ళ మీద ప్రెజర్ ఉంటుంది అని నేను ఏమనలే. పోయినసారేమో వాడి పేరు మన మహమూద్ అలీ హోమ్ మినిస్టరు జమీదారును కొడతాడు, ఎవరు పోలీస్ సంఘం మాట్లాడది. ఇప్పుడేమో ఇంకో కానిస్టేబుల్ ముఖ్యమంత్రి కొడతాడు. ఏంది ఇది? ఎవరైనా అడుగుతుండా? ఎవరైనా మాట్లాడుతున్నాడా అబ్బా? అన్నా ఎవరు మాట్లాడాలన్నా, మీరే మాట్లాడాలన్నా. ఖచ్చితంగా మాట్లాడతా, బరాబర్ మాట్లాడతా. ఎందుకు మాట్లాడ? ఎవడబ్బా కొట్టడానికి? పుణ్యానిక? ఇగో బ్రదర్, నేను మా నాయన పోలీసు, నేను చెప్తా, నాకు నీకంటే నేను ఎక్కువ చెప్తా, అర్థమైందా? 24/7 డ్యూటీ చేయాలి. టైంకు నిద్ర ఉండదు. నిద్ర లేకుంటే ఏమొస్తుంది? బీపీ వస్తుంది, తర్వాత షుగర్ వస్తుంది. బీపీ షుగర్ ఉన్నోడికి ఏమొస్తుంది? హార్ట్ ప్రాబ్లం వస్తుంది. హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఈ బీపీ షుగర్ హార్ట్ ప్రాబ్లం 3 అయ్యేటరకు తర్వాత ఏమొస్తుంది? కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. దవాఖానకు పోతే మా నాయన ఎప్పుడు గాంధీ దవాఖానే ట్రీట్మెంట్. తర్వాత కొద్దిగా ఇదైనాక యశోద ఆడైరా మేము పెద్దగా అయినాక యశోదాలో ప్రైవేట్ హాస్పిటల్ తీసుకున్నాడు. బతుకంతా గాంధీ దవాఖానే, అర్థమైందా? తెలిసిన అట్లుంటుంది పోలీసు వాళ్ళ బతుకులు. వాళ్ళు ఎప్పుడు ఈ అధికారులు మారవారు, మార్చే ప్రయత్నం చేయరు, ఎట్టి చాకిరి చేయించుకుంటారు, అందరితో తిట్ల పడిపిస్తారు, అందరితో శాపాలు తినిపిస్తారు. ఇవాళ ఎవరు పడితే ఆడు తిడతారు, శాతనైనవాడు తిడతారు, పోలీసు వాడిని చేత కానివాడు కూడా తిడతాడు. మళ్ళీ వాళ్ళకి ఏముండయి, సదుపాయాలు ఏముండయి. ఖచ్చితంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. పోలీసు మాకు అనేది మీరు సహకరించాలన్న, సహాయం చేయాలా? 101% సవాలే లేదు. గట్టిగా నిలబడతా. నేను చెప్పినా మీ సమస్యలు చెప్పకుండా మొత్తం చెప్తలేను. అదే అన్న, మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామన్నా. తప్పకుండా. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే బాయ్. ఈరోజు పోలీసులు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ యాక్చువల్గా డిసిప్లిన్ అది ఇది అని ఉంటుంది. వాళ్ళు ఎక్కడ మాట్లాడనీకు ఉండదు, ఎక్కడ చెప్పనీకు ఉండదు, ఎక్కడ కూడా వాళ్ళు స్పందించనీకు ఉండదు, ఎక్కడ కూడా వాళ్ళ బాధ పోయినసారి మహబూబాబాద్ అంటాడు కానిస్టేబుల్ కొడితే ఎవరు మాట్లాడలే. నేను పోయి ఎస్ఆర్ నగర్ పోలీసు కంప్లైంట్ ఇచ్చిన. 3 గంటలు కూర్చుంటే కంప్లైంట్ యాక్షన్ లేదు, ఏం లేదు. హోమ్ మినిస్టర్ అయితే కొట్టొచ్చా? చీఫ్ మినిస్టర్ అయితే కొట్టొచ్చా? ఆన్ డ్యూటీ ఉన్న కానిస్టేబుల్? రూల్ అంటే రూల్ ఒకటే అందరికి, అది ఎవరైనా సరే. నేను హైడ్రా కూడా అదే చెప్పిన, రూల్ అంటే రూలే. ఇవాళ హైడ్రా కమిషనర్ ఇల్లు ఎక్కడున్నది? బఫర్ జోన్లో ఉన్నది. యూసుఫ్ కూడా పెద్ద చెరువుల రంగనాథ్ ఇల్లు. నేను ఛాలెంజ్ చేసిన ఇంటికాడ పోయి, రూల్ అంటే ఆయన ఇల్లు గుల్లగొట్టుకోవాలి. ముఖ్యమంత్రి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఎక్కడున్నది? చెరువులు ఉన్నది. ఆయనకు హైకోర్టు పోయి స్టే తెచ్చుకుంటారు, ఆయన ఇల్లు గుల్లగొట్టారు. ఈరోజు పెద్ద ఇల్లు గుల్లగొట్టారు, చిన్న ఇల్లు గుల్లగొడతారు. ఇవాళ రూల్ అంటే కానిస్టేబుల్ పోలీసు వాళ్ళని కొడితే మాట్లాడరా? ఎట్లా కొడతారు పోలీసు వాళ్ళని? హలో, నమస్తే అన్న. చాలా థ్యాంక్స్ అన్న. మీకు మీకు పాదాభివందనాలు అన్న. మీకు థ్యాంక్స్ అన్న. మా ఉద్యోగస్తుల కోసము, రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసము మీరు ఎంత చేస్తుంటారంటే అన్న, ఒక్క నిమిషము. నేను ఇంకొక 10-20 ఏళ్ళు బతుకుదాము, ప్రజాసేవ చేసుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడు నీయాసం పెద్ద మనుషులు పాదాభివందనం అంటే మన ఆయుష్ తగ్గుతుంది కదా అన్న. చంపాలని చూస్తుండ్రా మీరు? లేదన్నా. మరి పాదాభివందనం అంటే మన చచ్చిపోతా కాదే. మీలాంటి నిజంగా మా నాయకులు మిమ్మల్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలన్నా, బుద్ధి తెచ్చుకోవాలి. సిగ్గులేని మా నాయకులు మీరు చెప్తుండ్రు, పెన్ డౌన్ అంటుండ్రు, సమ్మె అంటుండ్రు. ఒక్కడన్నా తప్పుడు పెన్ డౌన్ కూడా చేపిస్తా, యూ డోంట్ వరీ. ఒక్కడన్నా ఏం చేస్తుండ్రు అన్న? వాళ్ళకి సంకల్ నాకుతుండ్రు. రిటైర్ అయినాక ఎమ్మెల్యే కోసము, ఎమ్మెల్సీ కోసము. మనం కష్టపడి తెలంగాణలో మన ఉద్యోగుల పరిస్థితి ఎట్లయిందంటే అన్న, ఘోరంగా అయిందన్న.
బాధ అనిపిస్తుంది. తెచ్చుకుని తెలంగాణ ఎవరి కోసం ఏందన్నా. అవునవును. ఏ జిల్లా అన్న మీది? మొన్న మాది కామారెడ్డి జిల్లా అన్న. ఓకే ఓకే ఓకే. కామారెడ్డి జిల్లా అన్న. అన్న నా తరపున ఏమైనా ఆర్థిక సాయం కావాలంటే నేను వేస్తాను. మీరు కావలిస్తే ఏమైనా ఒకటి పెట్టండి అన్న. లాగా ఏమైనా పెట్టండి అన్న, చేస్తామన్నా. లేకపోతే ఈ మనం ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఎట్లా చేస్తుండ్రు ఎంప్లాయీస్ స్ట్రైక్, అట్లా చేయాలన్నా. మనం కూడా మనమే ఈ యూనియన్ వాళ్ళని నమ్ముకోవద్దన్నా. యూనియన్ వాళ్ళని నమ్ముకోవద్దు. మనమే ఎంప్లాయీస్ అందరం కూడుకొని మనమే ఒక దగ్గర ప్లేస్ అనుకొని మనమే జమ కావాలన్నా. తప్పకుండా. ఆ నాయకులను వద్దన్నా. నాయకులు అసలు మొత్తం ఎట్లయిపోయిందంటే నాయకులు అమ్ముడు పోయిందన్నా. అంతే అంతే అంతే. అందుకని నాయకులు ఏమైనా లైట్ తీసుకుంటుంది, ఇక బ్యానర్ల గిన్నెలు అంతా పక్కన పెట్టమంటుంది. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నా. రిటర్న్ అయినాక నాకేమొస్తుంది, నేనేమి ఎమ్మెల్సీ అయితా, ఏమైతా, నాకే కార్పొరేషన్ చైర్మన్ అవుతుంది, లేకపోతే ఇప్పుడు ఉన్నప్పుడు నేను ఎంత సంపాదించుకోవాలి, ఉద్యోగస్తులు ఎట్టబోతే ఏమి నాకేంది. ఎందుకన్నా ఈ నాయకులు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి మనము. ఎందుకన్నా అట్లా లేకపోతే దిగిపోవాలన్నా. పదవులకి ఏం అవసరం అన్నా. అవునవునవును. న్యాయం చేయలేనప్పుడు ఎందుకు ఉండాలి చెప్పు. సంబంధం లేని మీరు కాంగ్రెస్ కార్యకర్త, మీరు కాంగ్రెస్ కు అధికారంలో రావడానికి కొట్లాడేది మీరు మీకు ఎంతో బాధ అనిపిస్తుంది అన్న. ఎవరు అయినా మీకు వచ్చి మీ పార్టీలో వచ్చి మీ పార్టీని హైజాల్ చేసి సీఎం అయ్యిండ్రు ఆయన. మీ లీడర్ ఫెయిల్యూర్ అన్నా. ఇక్కడ ఇది కూడా కాంగ్రెస్ వీళ్ళు కూడా ఫెయిల్యూర్ ఉంది. మొన్న చిన్న హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి చిన్నారెడ్డి అన్న బ్రదర్ నువ్వు మళ్ళా కాంగ్రెస్ కు రానంటే వచ్చేది ఇచ్చేది లేదని చెప్పి రెడ్డి అన్న, రాజగోపాల్ రెడ్డి అన్న, వివేక్ అన్న, మన సురేందర్ రెడ్డి అన్న, పొన్నం ప్రభాకర్ అన్న, మీరు ఎంత మంది అన్న కాంగ్రెస్ కోసం అప్పుడు కొట్లాడిండ్రు. సోనియా అమ్మతోని మీరు ఒప్పించిండ్రు. ఈయనెవరన్నా సడన్ గా వచ్చేసి మీ కాంగ్రెస్ పార్టీని నాశనం చేస్తుండన్నా. ఈ కాంగ్రెస్ హైకమాండ్ ఏం చేస్తుంది? అయిపోయింది ఆ పార్టీ, దేవుడే కాపాడాలి అన్న. థ్యాంక్ యూ అన్న, కలుద్దాం. థ్యాంక్స్ అన్న. ఈ నంబర్ ఉన్నదన్నా, మీకు ఎటువంటి అయినా సరే మా సహాయం చేస్తామన్నా. తప్పకుండా అన్న. మీకు మా ఎంప్లాయీస్ తరఫున ఖచ్చితంగా మేము సహాయం చేస్తాము. మీరు ఎటువంటి ఎప్పుడైనా సరే దేనికైనా సరే కోట్లకి వేసేయడానికైనా సరే దేనికైనా సరే డబ్బులు తక్కువ పడితే మమ్మల్ని యాడ్ చేసుకోండి మీ గ్రూప్ లా. ఇగో నన్ను ఇది యాడ్ చేసుకోండి అన్న, నన్ను చేసుకొని నాకు పెట్టండి మెసేజ్ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. మీరు చాలా కష్టపడుతుంటారన్న. చాలా నాకు ఎందుకంటే చాలా సంతోషం అనిపిస్తుంది అన్న. చాలా 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 థ్యాంక్స్ అన్న. నేను మీ వీడియోలు అప్పని చూస్తున్నా. ఎప్పుడో చిన్న మీరు అక్కడ గేట్ కార్డ్ చేసిండ్రు, చిన్న చేసిండ్రు. మిమ్మల్ని ఎవరు పట్టించుకున్న టైంలో కూడా నేను చూసిన అన్న. నిజాయితీ పనులు నిజంగా. అంటే ఇప్పుడు ఇట్లుందంటే మన ఈ సమాజం ఇట్లా ఉందంటే కూడా ఇంకా మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారన్న. అటువంటి వాళ్ళు ఉండు పట్టుకుని ఇట్లా ఇప్పుడు మనం సమాజం ఇట్లున్నదన్న. తప్పకుండా అందరు దుర్మార్గులు లేరన్నా. లేరు, కొందరు దుర్మార్గులు. ఇప్పుడు ఈ కాలం ఎట్లుందన్నదంటే నోరు నొల్లే ఊరైపోయిందన్న. ఓకే ఓకే అన్న. థ్యాంక్ యూ అన్న. మాట్లాడదాం. వచ్చేయండి. మా కామెడీ ఎమ్మెల్యే సార్ కూడా చాలా మంచిగా మాట్లాడి అన్నతో సాయంత్రం కూడా మాట్లాడిన కృతజ్ఞతలు తెలిపిన. కొద్దిగా హరీష్ రావుతో కూడా మంచి ఉద్యమం చేపిస్తా, ఆయనతో కలుస్తా, మాట్లాడతాయి కలవకుండా. నిన్న ఇంకా ఫుల్ అన్న ఇవాళ మొత్తం న్యూస్ ఇదే అన్న. ఒక్క నిమిషము. నమ్మలేని పరిస్థితి అన్న. కానీ అన్న ఇవాళ మన పరిస్థితి రావడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కారణం కొంచెం లేదా అన్న? సరే అన్న, అందరు తలా పిడికాడు కానీ అప్పుడు. కానీ ఇవాళ పథకాలకు మీరు ఎన్ని సంక్షేమ పథకాలు పెడుతున్నారు, డబ్బులు ఏకిన వస్తున్నాయి అన్న. అంతే మరి. కాదు ఆదాయం ఎంత, నువ్వు పంచేది ఎంత, వీళ్ళు ఓట్లు కొనుక్కుంటున్నారు అన్న. వీళ్ళు అన్న నీకు చెప్పాలంటావా, నేను నీకు సంక్షేమ పథకం నేను ఒకటి రాజ్యాంగం ఉందని అంటే రిటైర్డ్ ఎంప్లాయీ చేయబట్టి ఒక పుస్తకం చదివిన. ఒకటి కమిటెడ్ ఎక్స్పెండిచర్ అని ఉంటుంది. కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే విన్నావు కదా, అవి జీతాలు. సెకండ్ ఒకటి పిల్లేయాలి సంక్షేమ పథకాల పేరు మీద. అరే లేదన్న, పరువు పోతుంది. అది కాదు, ఈరోజు ఏం తెలుసా, ఒక నిమిషం వినండి. ఈరోజు సంక్షేమ పథకాలు అంటే ఏం తెలుసా, ఆత్మగౌరవం చంపేస్తుంది. ఎట్లంటావా, ఇప్పుడు అన్న సంవత్సరానికి సంక్రాంతి పండుగ నేను తమిళనాడు ఇన్ఛార్జ్ చేసిన పార్టీకి. అలా పొంగల్ అంటే చాలా పెద్ద పండుగ. పొంగల్లా అంటే సంక్రాంతికి ఆంధ్ర కంటే ఎక్కువ తమిళనాడు ఎక్కువ పొంగల్. వాళ్ళు లాస్ట్ చిన్న రిక్షా దొక్కేటోడు కూడా
రిక్షా దొక్కటాడు కూడా ఆయన రిక్షాకు 2 చెరుకు గడ్డలు కట్టుకుంటాడు. అంటే ఆయన జీవితాంతం సంపాదించిన సంపాదనతోని చేసుకునే పండుగ. మన దగ్గర దసరా అనా దసరా అనేటోడు ఇలా పట్టణాలకు పోయి కూలి చేసి నాళ్ళు చేసి ₹2 సంపాదిస్తారు. వాళ్ళ అమ్మ నాయనకో వాళ్ళ అక్క చెల్లెళ్ళకో భార్య బిడ్డలకు బట్టలు కొనుక్కొని పోతాడు. తెలంగాణ వచ్చినాక నీ పండుగ నాదంటాడు, నేను బతుకమ్మ చీర నేను కొనిస్తా అంటాడు, నీ రంజాన్కు నేను బట్టలు కొనిస్తా అంటాడు, నీ క్రిస్మస్కు నేను బట్టలు. నువ్వు ఎవరివన్నా బట్టలు కొనియనికి? నువ్వు ఎవరివి? ఇది రాజ్యాంగం ఉన్నదా? ఇది రాజ్యాంగం ఉందా? మరి ఇంకోటి, భార్యాభర్తలు బస్సు ఎక్కుతారు, కొత్త పథకం. భర్తకు భార్యకు టికెట్ తీసుకునే దమ్ము ఈరోజు భర్తకు లేదు కాబట్టి భార్యకు టికెట్ ఫ్రీ. నీ మొగడు వేస్ట్ గాడు, నీకు టికెట్ తీసుకోలేడు. అరే అక్క చెల్లెలు ఎక్కుతారు, అరే మీ అక్క చెల్లెలు మీ అన్నగానికి టికెట్ తీసుకునే దమ్ము లేదమ్మా, మేము ఫ్రీగా వేస్తున్నాము, ఆయన టికెట్ తీసుకునే ఎక్కువ అని. ఇది ఇవన్నీ ఆత్మగౌరవం అంటారా? ఆత్మగౌరవం కానీ ఒకటి ఒక పాయింట్ ఏంటంటే నా పాయింట్ ఏంటంటే ఈ రాజకీయ నాయకులు ప్రభుత్వ సొమ్ముతోని ఓట్లను కొంటున్నారు. అంతే, ఓట్లను కొంటున్నారు వాళ్ళు. స్కీములు ప్రజల మీద ప్రేమతో ఇస్తలేరు వాళ్ళు. ఇక అందరు తెలిసి అదో ఉద్యమం జరగాలన్నా. నేను టాపిక్ డైవర్ట్ అవుతుంది, నేను మళ్ళీ మాట్లాడతానా? రైట్, గుడ్ నైట్. వేద్దాం మీరు అయిపోయి రిటైర్మెంట్ అలా అయిపోయినాక అదే నెక్స్ట్. రైట్. నిజంగా అన్న చెప్పినట్టు ఈ పథకాలు అనేది చాలా ముప్పిది. ఆత్మగౌరవం అని అందరు మాట్లాడుతుంటారు. ఇవాళ పెద్ద చర్చ ఏంటంటే నాకు ఒక సిగ్గు అనిపిస్తుంది. అదేదో సినిమా యాక్టర్ శివాజీ ఏదో అన్నాడంట, దాని మీద అన్ని ఛానళ్ళు పెద్ద ఫోకస్. ఇక కాంగ్రెస్ వాళ్ళు 2-3 మహిళా మనులు లాటిపైనే వేసుకుంటున్నారు. అరే ఇంతమంది చచ్చిపోతే ఇంతమంది ఆగమ డ్రెస్సింగ్ ఏముంది, అది ఎవరికి ఇచ్చిన స్వేచ్ఛ ఇచ్చిన నడుస్తుంది. ఇక రాజ్యాంగానికి విరుద్ధంగా నడిచే దానిపైన ఎవరు మాట్లాడు? పథకాలకు చాలా యాంటీ. విద్య 2 ఉండాలి, ఒకటి ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ మెడికల్ హెల్త్, ఈ 2 ఉండాలి. ఇది ట్యాక్సులు తీసుకుంటున్నాం. ఇయాటి కూడా తెలంగాణకు 10 లక్షల కోట్లు అప్పైనా కానీ తీర్చే దమ్ము తెలంగాణకు ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇవాళ చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఒకటి మనం డిస్కస్ చేసినాం. నంబర్ 1. రెండవది ఏంటంటే ఎన్హెచ్ఆర్సీ కృతజ్ఞతలు. ఈరోజు ఎన్హెచ్ఆర్సీ అవుట్ రైట్గా 8 వారాల గడువిచ్చి వీళ్ళ సమస్యలు తీర్చమని చెప్పేసి ప్రభుత్వానికి ఈరోజు చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చినటువంటి పరిస్థితి నంబర్ 1. రెండవది, ఈరోజు అడికోర్ మాఫియా ఎవరైతే కల్వకుంట్ల కవిత నిన్న ఉద్యమాన్ని నీరుగార్చడానికి ఆమె డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు ఆమెను ఎంటర్ చేసిండ్రు. దీన్ని పూర్తిగా మనం ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆమె లెటర్ కూడా అక్కడనే ఉంది. ఎప్పుడో సెప్టెంబర్లో రాజీనామా చేసిన ఆమె వచ్చింది. నిన్న వచ్చి తెలంగాణ సమస్యలు ఏవి కూడా మాట్లాడలేదు, వ్యక్తిగత సమస్యలు వ్యక్తిగత ఇష్యూసే మాట్లాడింది. అవన్నీ కూడా రేవంత్ రెడ్డి డైరెక్షన్ అనే ఇచ్చి మాట్లాడారు. లెటర్ ప్యాడ్ పక్కనే ఉంది. ఈరోజు వాళ్ళు దొంగలు ఎన్ని దొంగేశాలు వేసినా వాళ్ళు ఎట్లా పట్టుబడాలో అట్లా పట్టుబడతారు. ఈరోజు తెలంగాణ సమాజానికి ఎట్లా దొరకానో అట్లా దొరుకుతారు. రేపటి దినాన చీఫ్ సెక్రటరీ గారికి నేను ఖచ్చితంగా ఈ ఎన్హెచ్ఆర్సీ రిపోర్టు నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు 12 మందే ఉండే, ఇప్పుడు 42 మంది మరణించారు, చాలామంది అనారోగ్య పాలయ్యారు. అంతేకాకుండా ఈరోజు దాదాపు 20,500 మంది రిటైర్డ్ అయి ఉన్నారు. కాబట్టి రేపు నేను పిటిషన్ ఇచ్చే లోపు మీరు చనిపోయిన వారి వివరాలు, మీకు ఇంకా ఉద్యోగులు నా దగ్గర లేని వివరాలు ఇంకా మీ దగ్గర ఉంటే పంపిన వాళ్ళైనా మళ్ళా పంపండి, ఏమి ఇబ్బంది లేదు. అంతేకాకుండా హాస్పిటల్లో మరి పక్షవాతంతో వివిధ జబ్బులతో ఉన్నవారు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ అది కూడా పంపుతాయి. ఇవన్నీ కూడా నా పిటిషన్లో పెట్టి చీఫ్ సెక్రటరీ గారికి మరి ఎన్హెచ్ఆర్సీ ఇచ్చిన ఆర్డర్ కాపీ పెట్టి అది కూడా పెట్టి నేను వాళ్ళకి ఇస్తా. తద్వారా మనకు జరగబోయే ఉపయోగం ఏంటంటే ఈ అన్ని వివరాలు నేను చీఫ్ సెక్రటరీ గారికి, ఫైనాన్స్ సెక్రటరీ గారికి, ముఖ్యమంత్రి గారికి అందరికి ఇచ్చినా అని చెప్పేసి నేను వాటిని మళ్ళోసారి గవర్నర్ దగ్గరికి పోతా, గవర్నర్ గారికి కూడా ఇస్తా. అది మళ్ళీ నేను నేషనల్ ఎన్హెచ్ఆర్సీకి ఇవన్నీ కూడా మళ్ళీ పంపుతా. ఇట్లా అన్నీ ఇచ్చిన సార్, మీరు 8 వారాలు గడువు ఇచ్చారు, ఇక మీ 8 వారాలలో ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందో చూస్తాము, కంప్లీట్ వివరాలు అనేది ప్రభుత్వానికి ఇచ్చినాం సార్ అని చెప్పేసి వాళ్ళకు కూర్చుంటాం. కానీ ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టుగా వచ్చే నెల 20వ తారీఖు, అంటే ఈ నెల 20వ తారీఖు వెళ్ళి సంక్రాంతి తర్వాత మన 20వ తారీఖు వెళ్ళి ఈరోజు ఇప్పటి వరకు మరణించిన వారి కుటుంబాలను, అంతేకాకుండా హాస్పిటల్లో ఉన్నవారిని వాళ్ళందరూ కూడా మనం కలిసి పరామర్శించి ఈరోజు వాళ్లకు మనం సపోర్ట్గా ఉన్నామని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ దాకా ఆ కుటుంబాలను రాజకీయ నాయకులు కానీ ఉద్యోగ నాయకులు కానీ ఎవరు కూడా కలవలేదు. అట్ ద సేమ్ టైం
ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల తరఫున కూడా ఖచ్చితంగా నిలబడాలి. ఒకటి చెప్తున్నా, ఈరోజు ఏ ఉద్యోగ సంఘం కూడా ఉద్యోగుల ఓట్లతో గెలిచిన వాళ్ళు కాదు చెప్తున్నా. ఈరోజు ఏ సంఘమైనా చెప్తున్నా. ఈరోజు ఉద్యోగ సంఘ నాయకులు అని చెప్పుకుంటారు కదా, మీకు ఓటే పడేసిండో మీ సంఘ నాయకుడు కానీ కామెంట్ చేయండి. మీకు ఎవడు ఓటేయాలి మీరే ప్రకటించుకుంటున్నారు, మీరే రాసుకుంటున్నారు. ఈరోజు ఖచ్చితంగా నేను టీఎన్జిఓ భూముల పైన, ఈరోజు భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ పైన, జిల్లాలలో టీఎన్జిఓ కాలనీల పైన ఎక్కడెక్కడ ఏమేమి అక్రమాలు జరిగినాయో నా దృష్టికి వచ్చి అన్నిటిపైన కూడా ఖచ్చితంగా వచ్చే రోజుల్లో కేసు వేస్తా. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ పెడతా. ఎవడెవడు ఏ గుంటనక ఏ పందికొక్కులు ఎన్నెన్ని తిన్నారో అన్నీ కూడా కక్కిస్తా. ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగులు మరణిస్తున్నా కానీ స్పందించనోని మీ పైన మేమేమి జాలి చూపాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. మా మీద జాలి చూపి అన్నప్పుడు, మా మీద ఇది చేయనప్పుడు మీరు వీళ్ళ గోసపుచ్చుకుంటున్న మీ సంగతి కూడా బరాబరి చేస్తారు. ఈరోజు పోలీసులు కూడా బహాటంగా ఫోన్లు చేసి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు. ఈరోజు సరెండర్ లీవ్ లేవు. 600 ఎందుకు కట్ చేసుకుంటుండ్రో, మీరు ఆరోగ్య భద్రత ఇవ్వనప్పుడు 600 ఎందుకు కలెక్ట్ చేసుకుంటుండ్రో, 600 ఇమీడియట్గా కటింగ్ చేసుకునే కట్ చేయాలి, ఆపేయాలి. ఇప్పటిదాకా వసూలు చేసినాయని కూడా మీరు ఇచ్చేయాలి. నేను ఒకటే మీకు ఈ ఆరోగ్య భద్రత అని మీరు 600 వీళ్ళకి ఇచ్చే బదులు మీరు ఎట్లయినా మీరు ఇవ్వలేరు, నేనే చేస్తా పిటిషన్. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎవరైనా తీసుకుపోయి లెటర్ ఇచ్చిన 600 కట్ చేయొద్దని ఇచ్చింది అనుకో, ఆ రోజుకెళ్ళి వాళ్ళు టార్గెట్ ఇక మామూలు టార్గెట్ చేయరు. ఇక టార్గెట్ చేసి ఎందుకు పనికిరాక పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది ఆఫీసర్లు ఉంటారు, క్రూరులు ఉంటారు. మా ఫాదర్ వైస్ ప్రెసిడెంట్ ఉండి రిటైర్డ్ అయిన తర్వాత, మన ఎస్ఐ అయిన తర్వాత మళ్ళీ డివర్షన్ చేయించాడు. ఈయన వైస్ ప్రెసిడెంట్ ఉండే కదా, ఇంత ఇబ్బందులు పెట్టి మన తెల్లారు లేస్తే ప్రశ్నించడం మొదలు పెట్టిండు అని చెప్పేసి ఆయనను ఇమీడియట్గా డివర్షన్ చేశాడు. రిటైర్ అయ్యేదాకా ఆయన గోసముచ్చుకున్నాం. కాబట్టి ఈరోజు వాళ్ళు మా 600 ఎందుకు కట్ చేసినా ప్రశ్నించినాక వాళ్ళ సుక్కలు చూపెడతారు. అంత దారుణంగా ఉంటుంది. కాబట్టి నేను ఖచ్చితంగా 600 ఏవో మీరు బ్యాంకులలో వేసుకుంటే కష్టం వచ్చినప్పుడు వాటికి ఇంట్రెస్ట్ వస్తుంది. అవే పైసలు తీసుకుపోయి మీరు ట్రీట్మెంట్లు చేసుకోవచ్చు. కానీ ఇటువంటి దొంగలు, గజ దొంగలు చేయొద్దు. ఒక మంచి నాయకుడు, ఒక కామరాజ్ లాంటి నా నాయకుడు, ఒక అన్నా లాంటి నాయకుడు, నేను తెలంగాణ లీడర్లను, ఏపీ లీడర్లను పెద్ద నాయకులు లెక్క నేను పరిగణించేవాళ్ళను. ఒక అన్నా దొరై నాకు నిజంగా నేను నచ్చిన నాయకుడు. రంగస్వామి అని ఇప్పుడు పాండిచ్చేరి చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. ఎందుకంటే తమిళనాడు ఆడాల ఇన్ఛార్జ్గా చేసిన, ఒక 6-5 రాష్ట్రాల్లో ఇన్ఛార్జ్ చేసిన కాబట్టి చూసిన. అటువంటి నాయకత్వం వచ్చిన రోజు నిజంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవే మనకు అవసరం. కానీ ఈ పథకాలతోని ఈరోజు మనం చంపేస్తూ ఉంటాయి. ఈరోజు నిజంగా నిన్నటిదాకా ఉద్యోగులు చేసిన వారు రిటైర్ అయ్యి ఈరోజు వాళ్ళని ఇబ్బంది పెట్టుకున్నారు. కానీ మీరు కాలర్ ఎగరేసుకొని బతకండి, ప్రతి పైసా వస్తుంది, వచ్చి తీరుతుంది. అది మీ హక్కు. వన్ టైం సెటిల్మెంట్ విత్ ఇంట్రెస్ట్, దట్ ఈజ్ అవర్ డిమాండ్. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.